నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను అలంకృత. సో రీసెంట్గా బై ఎలక్షన్స్ చాలా పెద్ద టాపిక్ అయిపోయింది. అంతకు ముందు కట్ చేస్తే వెరీ ఫేమస్ పర్సనాలిటీ అని చెప్పొచ్చు అభినయ్ దర్శన్ గారు. మీ అందరికీ తెలుసు, యాజ్ ఏ పాస్టర్గా చాలామందికి నోన్ ఫేస్. బట్ ఏమవుతుందో ఏంటో అర్థం కావట్లేదు, తెలీదు, ఏం జరుగుతుందో జరగబోతుందో కూడా తెలియట్లేదు. బట్ వాట్ నెక్స్ట్ అనేది మనం అయితే కనుక్కుందాం. హలో సార్, నమస్తే. నమస్తే. నమస్తే అనాలా, ప్రైజ్ ద లార్డ్ అనాలా? ఏమన్నా పర్లేదు. మళ్ళీ ఏదో అంటారు కదా సార్, ప్రైజ్ ద లార్డ్ అన్న తర్వాత ప్రైజ్ ద లార్డ్ అంటే ప్రైజ్ ద లార్డ్ అంటే ప్రైజ్ ద లార్డ్ అని అంటారు అంతే. ఇంకా అంతే అంతే. అంటే అసలు మీనింగ్ నమస్కారం తెలుసు. ప్రైజ్ ద లార్డ్ అంటే ఏంటండి, దేవుణ్ణి స్తుతించడం, దేవుణ్ణి పొగడటం, అంతే. ఇది దట్స్ ఎ సెక్యులర్ వర్డ్. అది నాట్ ఓన్లీ ఫర్ క్రిస్టియన్స్. అది క్రిస్టియన్స్కి సంబంధించిన పదమే కాదు, ఎవరైనా వాడుకోవచ్చు. కానీ మీరే ఎక్కువ వాడుతుంటారు కదా. మీరు వాడండి, పర్లేదు. వాడుతున్నాం జనరల్గా, బట్ మీరు ఎక్కువ వాడుతుంటారు కదా. అంటే మేము ఎప్పుడు కూడా మరి కలిసిన వాళ్ళు అంటే ఇప్పుడు చాలా మంది మరి జై శ్రీరామ్ అంటున్నారు కదా. జై శ్రీరామ్ అని అంటే మీరు భావించే దేవుణ్ణి జై శ్రీరామ్ అంటున్నారు కదా. ఆ పేరు దేనికి వాడుతున్నారు తెలుసా? ఇప్పుడు జై శ్రీరామ్ అని చెప్పి మనుషుల్ని చంపుతున్నారు, జై శ్రీరామ్ అని చెప్పి మనుషుల్ని కొడుతున్నారు, జై శ్రీరామ్ అని చెప్పి మనుషుల్ని బలవంతంగా ఊరుకోండి సార్. ప్రైజ్ ద లార్డ్ టచ్ అని చెప్పేసి దయ్యాలను కూడా వదిలేస్తున్నారు కదా. ఇదంతా సపరేట్ వర్షన్. అది హాని, ఎవరికి నష్టం లేదు కదా. జై శ్రీరామ్ అని చెప్పి ఎంతమందిని కొడుతున్నారు, ఎంతమందిని గాయపరుస్తున్నారు. లేదు సార్, నాకు ఇప్పటి వరకు సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంది కదా. జై శ్రీరామ్ అని చెప్పి కొట్టిన వాళ్ళని ఒక్కరిని చూపించండి. బోల్డ్ ఎంతమంది చర్చిలు అటాక్ చేస్తున్నారంతో వాళ్ళే. మా వాళ్ళని, మా పాస్టర్ని షర్టు పట్టుకొని బలవంతం చేసి కొట్టి బొట్టు పెట్టి జై శ్రీరామ్ అని చెప్పించి, అంటే అది బలవంతంగా చెప్పించడంలో ఏం సాటిస్ఫాక్షన్ దొరుకుతుందో నాకైతే అర్థం కావట్లా. ఇప్పుడు మనస్ఫూర్తిగా చెప్తే నో ప్రాబ్లం. బలవంతంగా కొట్టి తిట్టి పోలీసులు కేసులు పెట్టి చెప్పే వరకు వదిలిపెట్టమని అంతా అది ఒక సైకోయిజం, సాడిజం అనిపిస్తుంది. సరే, యాక్చువల్గా జనరల్గా నేను చాలా ఫ్రెండ్లీగా వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ మీరు హార్ట్ మీద, అంటే ఈ టాపిక్ వచ్చేసింది ఆల్రెడీ, దిగిపోయారు కాబట్టి మీరు ఒకసారి హార్ట్ మీద చేసుకొని ఒక్కసారి, మీకు అంతా తెలుసు బట్ అయినా కానీ మీదే కరెక్ట్, మీదే వర్షన్ కరెక్ట్ అనే టైప్లో. అంటే ఏం తెలుసు అని అంటే, ఇప్పుడు మీ పాస్టర్స్ దాంట్లో చాలా ఫాల్స్ ఉన్నాయని తెలుసు, చాలా మిస్టేక్స్ ఉన్నాయని తెలుసు, ప్రచురణకర్తలాగా పేపర్స్ ఇచ్చి హిందూస్ ని డైవర్ట్ చేస్తున్నారని తెలుసు, ఇవన్నీ ఉన్నాయి కదా. దాంట్లో కూడా దేంట్లో మిస్టేక్స్ అనేవి ఉంటాయి కదా ఖచ్చితంగా. మరి మీకు తెలుసు కదా, కానీ ఓన్లీ హిందూస్ గురించే మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. నేను హిందూస్ గురించి నేను ఎప్పుడు తక్కువ చేయను, ఎందుకంటే నా ఫ్రెండ్ సర్కిల్లో హిందూస్ ఎక్కువ ఉన్నారు, ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు. కాకపోతే నేను మాట్లాడుతుంది హిందూస్ గురించి కాదు. హిందువులు పెద్దలుగా చలామణి అవుతున్న కొందరు హిందువుల పేర్లు చెప్పి, వాళ్ళ దేవుళ్ళ పేర్లు చెప్పి దేవుళ్ళకి చెడ్డ పేరు తెస్తున్నారు, ఇటు హిందువులకి చెడ్డ పేరు తెస్తున్నారు అంటున్నాను. ఆ మత పెద్దలు వాళ్ళ దేవునికి చెడ్డ పేరు, వాళ్ళ హైందవులకి చెడ్డ పేరు తెస్తున్నారు. కొట్టడం, తిట్టడం, పడగొట్టడం, చర్చిల్ని కూలగొట్టడం, బళ్ళాపటం, తలలు బగలు కొట్టడం, ఇవన్నీ చేసి ఈ క్రైస్తవుడు ఎక్కడన్నా ఇలా చేస్తున్నాడా? ఎవరైనా కొట్టారా ఎప్పుడన్నా క్రైస్తవులు? ఎక్కడన్నా గుళ్ళ మీద దాడులు చేశారు? ఎప్పుడు చేయరు. మా పాస్టర్ మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు చెప్పండి సార్, విన్న తర్వాత నేను మాట్లాడతాను. అదే, దట్స్ క్లియర్. అంటే మా క్రైస్తవులు, నేను ఒకటే చెప్తాను సింపుల్గా, స్ట్రైట్ క్వశ్చన్ వేస్తున్నాను. ఇప్పటి వరకు ఏ క్రైస్తవుడైనా, ఏ పాస్టర్ అయినా ఒక ఖురాన్ని చింపాడా, తగలబెట్టాడా చరిత్రలో ఎక్కడైనా? లేదంటే ఏ క్రైస్తవుడైనా, ఏ పాస్టర్ అయినా ఒక భగవద్గీత కానీ, హైందవ గ్రంథాలని కానీ, వేదాలని కానీ చింపడం కానీ, తగలబెట్టడం కానీ చేశారా? లేదు, చరిత్రలో ఎక్కడా లేదు. కానీ నేను చెప్పనివ్వండి, కానీ హైందవ పెద్దలు, హైందవులు కాదు, హైందవులను నేను చాలా గౌరవిస్తా, ప్రేమిస్తా, హైందవులకి పెద్దలమని చెప్పుకున్న కొంతమంది వాళ్ళు మత పిచ్చితో దేశాన్ని ఇంకా చిన్నాభిన్నం ముక్కలు చేయటానికి బైబిల్స్ని బోల్డ్ అని సార్లు తగలబెట్టారు, రోడ్ల మీద చింపారు, రోడ్ల మీద కాళ్ళతో తొక్కారు, తొక్కేసి జై శ్రీరామ్ అంటారు, తగలబెట్టి జై శ్రీరామ్ అంటారు, మనుషుల్ని కొట్టి జై శ్రీరామ్ అంటున్నారు, చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి బలవంతంగా చేసిన. మీరు ఒకటి బిలీవ్ చేస్తారు కదా, దేవుడు అనేవాడు ఉంటే ఏదైనా తప్పు చేస్తే కర్మ అనేది రిపీట్ అవుతుంది కదా. ఖచ్చితంగా దేవుడు పనిష్ చేస్తాడు. సో ఒకవేళ వీళ్ళు తప్పు చేస్తుంటే వాళ్ళ కర్మ అనేది రిపీట్ అవుతుంది కదా. డెఫినెట్గా అవుతుంది. ఎవరు చేసిన తప్పు, ఎవరు చేసినా శిక్షణ అనుభవించాల్సిందే. అది మతానికి సంబంధం లేదు. అది హైందవులైనా, క్రైస్తవులైనా, ముస్లింలైనా ఎవరైనా దానికి ప్రతిఫలం అనుభవించాల్సిందే, దానికి జీతం అనుభవించాల్సిందే.
సార్ ఈరోజు హోస్ట్ మీరని నాకు అర్థం కావట్లేదు, టాపిక్ వెళ్ళిపోతూనే ఉంది. సార్ యాక్చువల్గా ఇది బై ఎలక్షన్ ఇది వేసారు కదా నామినేషన్, అవునండి. ఎందుకని రిజెక్ట్ చేశారు అది? ఎందుకు రిజెక్ట్ చేశారంటే నేను ఫస్ట్ నామినేషన్ వేయక ముందు నుంచి అంటే నాకు కొంచెం ఫాలోయింగ్ ఎక్కువ ఉంది క్రిస్టియన్ కమ్యూనిటీలో. నా వాయిస్కి కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వాళ్ళు ఎక్కువ క్రిస్టియన్స్లో. మీరు బాగానే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఇప్పుడు కూర్చోటి నేను ఇన్ఫ్లుయెన్స్ అయ్యేదాన్ని, జస్ట్ అయితే చెప్తుంటే అలా వింటూనే ఉన్నాను, ఏం మాట్లాడట్లేదు. అలా కాదండి, నా మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు క్రైస్తవులు. సో మరి ఏమనుకున్నారో ఏమో నాకు తెలీదు. బేసికల్లీ ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్ర, నేను ఆంధ్ర అబ్బాయిని, నేను రాయలసీమ కడపకు సంబంధించిన వ్యక్తిని. నా ఫ్రెండ్ అజయ్ బాబు ఇచ్చిన సలహా మేరకు నేను ఇక్కడ కంటెస్ట్ చేయడానికి వచ్చాను. ఎప్పుడైతే నేను దాన్ని నా సోషల్ మీడియా, నా యూట్యూబ్ ఛానల్ ద్వారా అనౌన్స్ చేశానో అప్పటి నుంచి స్టార్ట్ అయిపోయినాయి ప్రాబ్లమ్స్. ఇక నేను జూబ్లీ హిల్స్లో అడుగు పెట్టలేదు, ఇంకా అనౌన్స్మెంట్ స్టార్ట్ చేయలేదు, నేను ఏ పాస్టర్ని కలవలేదు, ఏ చర్చ్కి వెళ్ళలేదు, ఎక్కడ అసలు క్యాన్వాసింగ్ క్యాంపెయినింగ్ ఏం చేయలే. వీడియో పెట్టాను. విదిన్ 2 daysలో నా మీద ఎవరైతే నామినేషన్ పేపర్ సబ్మిట్ చేస్తే తీసుకోవాలో ఆయనే ఆర్ఓ గారి నా మీద ఎఫ్ఐఆర్ కట్టారు డైరెక్ట్గా. ఎఫ్ఐఆర్ కంటే ముందు ఆంధ్రజ్యోతి పేపర్లో ఒక ఆర్టికల్ వేయించారు నాకు, క్యూఆర్ కోడ్ పెట్టి అభినయ్ దర్శన్ డబ్బులు అడుగుతున్నాడు, చట్టరీత్యా నేరం, సో కేసు ఫైల్ అయింది బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో అని. అక్కడ నుంచి స్టార్ట్ అయింది నా మీద అలిగేషన్ స్టార్ట్ అయ్యాయి. అంటే అభినయ్ దర్శన్ నామినేషన్ వేయకూడదు మొదటి ప్రయత్నం, అవన్నీ దాటుకొని పోలీస్ స్టేషన్లో నుంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఆ నుంచి బయటకు వచ్చి అంతా క్లియర్ చేసుకుని వచ్చి నామినేషన్ వేసాము. సెకండ్ సెట్ ఆఫ్ నామినేషన్ వేసాము. నిన్న స్క్రూటనింగ్ వెళ్ళాము, ఉదయం నుంచి అక్కడే కూర్చున్నారు మా వాళ్ళు. ఆల్మోస్ట్ అంతా అయిపోయిన డన్ అనే టైంలో నా మీద ఇంకొకటి కేసు పెట్టడానికి వచ్చారు ఇక్కడ. సార్ ఈ కేసులు అనేవి జనరల్ గా జరుగుతూనే ఉన్నాయి. కరెక్ట్, ఈ టైంలో జరగటం ఏంటి? యూట్యూబ్ లో స్కానర్ పెట్టడానికి రీజన్ ఏంటి సార్? యాక్చువల్ గా ఎందుకు పెట్టారు? సపోర్ట్ కోసం. సపోర్ట్ అంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఉంటాయి, కానీ స్కానర్ పెట్టేది మాకు తెలియదు సార్. ఇప్పుడు మేము కూడా సపోర్ట్ అడుగుతాం ఆడియన్స్ నుంచి, ఇప్పుడు మన ఇంటర్వ్యూ ఉంది, ముందుకు తీసుకెళ్ళండిరా, వ్యూవర్షిప్ తీసుకురండి అని సపోర్ట్ అడుగుతాం. కానీ స్కానర్ పెట్టి సపోర్ట్ చేయండి అని అంటే బ్యాంక్ అకౌంట్లలో నిండిపోతాయి కదా సార్. మరి ఇదే కదా సపోర్ట్ నాకు అర్థం కావట్లేదు. నెలకి ఎంతమందికి హెల్ప్ చేస్తారు? అసలు హెల్ప్ చెయ్యను నేను కదా, కాబట్టి మీరు అడగవసరం లేదు. నేను నా దగ్గర ఉంటే ఒక్క నిమిషం నేను మాట్లాడేది, నేను నా దగ్గర నాకు నా ఫ్యామిలీకి సరిపోను ఎక్కువైతే నేను హెల్ప్ చేస్తా, కానీ మంది దగ్గర నుంచి తీసుకొని హెల్ప్ చేసే అలవాటు నాకు లేదు కదా. మీరు రెస్టారెంట్కి వెళ్ళారా? వెళ్ళాం, ఎందుకు వెళ్ళలేదు? కార్లో ఎప్పుడైనా లాంగ్ ట్రావెల్ చేస్తారా? అంటే అవుట్ ఆఫ్ సిటీ, అవుట్ ఆఫ్ స్టేట్ చేసి ఉంటారు కదా. టోల్ గేట్స్ వస్తాయి, ఫాస్ట్ ట్యాగ్ అంటారు, రోడ్ ట్యాక్స్ కట్టించుకుంటారు. ఎందుకు కడుతున్నారు? మీ కారు, మీ డ్రైవరు, మీ డీజిల్, మీ ప్రయాణం, మీరు ఎందుకు డబ్బు కట్టారు? రోడ్కి ట్యాక్స్ ఎందుకు కట్టారు? సరే వదిలేసేయండి. నెక్స్ట్ ఇంకోటి, రెస్టారెంట్కి వెళ్తే మీ డబ్బుతో మీరు జర్నీ చేసి వెళ్తారు. హోటల్లోడు వండాడు, వడ్డిస్తాడు, వండినందుకు డబ్బులు ఇస్తారు, వడ్డించినందుకు టిప్ ఇస్తారు. తినేది మీరు, వడ్డించేది వాడు, వండింది వాడు. జిఎస్టీ ఎందుకు కడుతున్నారు? అయ్యో కట్టకపోతే ఎందుకు? వై? అంటే జిఎస్టీ ప్రభుత్వం కూడా వచ్చి రెస్టారెంట్ లో భోజనం ఉంటాడా? ఒక్క నిమిషం, అంటే ఇప్పుడు మనం అక్కడ తినాలంటే జిఎస్టీ పే చేయాలి. ఎందుకు పే చేయాలి? వాట్ ఇస్ జిఎస్టీ? కాదు, ఒక్క నిమిషం, మీరు ఇప్పుడు హెల్ప్ చేయాలంటే స్కానర్ అవసరమే అంటారా? దానికి దీని లింక్ ఏంటంటే, ఒక ప్రభుత్వం నడవాలంటే ప్రజల డబ్బుతో నడవాలి. మనం తిన్నా డబ్బు కట్టాలి, బట్టలు కొన్నా డబ్బు కట్టాలి, ప్రయాణం చేసినా డబ్బు కట్టాలి. ఇవన్నీ మనవి, అయినా ప్రభుత్వానికి డబ్బు కట్టాలి. ప్రజలు ఇచ్చే డబ్బుతోనే ప్రభుత్వం తిరిగి మళ్ళీ స్కీముల పేర్లతో నవరత్నాలని, సూపర్ 6లని, అవని ఇవన్నీ ప్రభుత్వం మరలా ప్రజలకే బిస్కెట్ వేస్తారు. ప్రభుత్వాన్ని ఎవ్వడు ప్రశ్నించడు. నేను బట్టలు కొంటే ఎందుకు డబ్బు కట్టాలి, నేను రెస్టారెంట్కి వెళ్తే ఎందుకు డబ్బు కట్టాలి, ఎవరు అడగడం. అలాగే ఒక ఆర్గనైజేషన్ రన్ అవ్వాలంటే అభినయ్ దర్శన్ ఈజ్ నాట్ ఏ పర్సన్, నాది ఒక ఆర్గనైజేషన్. నాది సిపిఎఫ్ అనేది ఒక ఆర్గనైజేషన్. నేనేం చేస్తానంటే, అనారోగ్యంతో ఎవరైనా ఎక్కడన్నా ఉంటే వాళ్ళకి డబ్బులు అవసరమైతే డబ్బులు ఇస్తా, పేదోళ్ళకి డబ్బులు ఇస్తా. నెలకి 30,000 40,000 రూపాయలు నేను పంచుతాను అవసరతలో ఉన్న వాళ్ళకి. నేను ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నా. ఒక ఆర్గనైజేషన్ ఒక వ్యక్తి రన్ చేయాలి అంటే, ఒక ట్రస్ట్ కానీ, ఒక మినిస్ట్రీ కానీ, ఒక చర్చ్ కానీ, ఒక టెంపుల్ కానీ, ఒక గవర్నమెంట్ కానీ రన్ అవ్వాలంటే పబ్లిక్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటే తప్ప ఇవి నడవవు, ఇవి ముందుకెళ్ళవు.
నాది ఒక సంస్థ కాబట్టి నేను ప్రజల నుంచి తీసుకుంటున్నాను, ప్రజలకు సహాయం చేస్తున్నాను. బాబా ఎంత తెలివైన వాళ్ళంటే నేనేమో అనుకున్నాను, అంటే వీడియోస్ లో చూసి దీనికి ఎక్కడికి లింక్ పెట్టారంటే అందుకే పాస్టర్ అయినారేమో అని అనిపిస్తుంది నాకైతే ఇప్పుడు చూస్తుంటే. లేదు మీరు చాలా తెలివిగా చాలా లాజికల్ గా ఏమంటారు కదా, మీరు అన్నమాట నచ్చింది, లాజికల్ గా మాట్లాడతాను నేను. లాజికల్ గా మాట్లాడినా కూడా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ రిలేటెడ్ మనం మాట్లాడుకుంటున్నాం. జనరల్ గా కేసు అయింది అని అంటే మిగిలిన వాటికి పెట్టొచ్చేమో కానీ నిజంగా స్కానర్ పెట్టడం అనేది మీ మీద మాకు ఎంతో కొంత అభిమానం ఉన్నా అదొక నెగటివిటీ కనిపిస్తుంది నాకు మీ దగ్గర. నాకే కనిపిస్తుంది స్కానర్ ఎందుకు పెట్టి డబ్బులు ఎందుకు మీకు కనిపిస్తుంది అంటే అభినయ్ దర్శన్ అంటే ఇన్ అండ్ అవుట్ మీకు తెలియదు కాబట్టి. ఇన్ అండ్ అవుట్ తెలియదు, అక్కడ ప్రజల సొమ్ము అంటున్నారు, కట్ చేస్తే నేను ఇవన్నీ నడపాలంటున్నారు. అవును, ఇప్పుడు మళ్ళీ నన్ను అదే క్వశ్చన్ అడిగారు, మీరేమైనా హెల్ప్ చేస్తున్నారంటే చెయ్యట్లేదు. ఎందుకంటే నేను రెండో ప్రశ్న అడుగుతాను, అడగండి. అడిగేవాడికి నాకు బాధ లేదు, ఇచ్చేవాడికి బాధ లేదు, నా నుంచి సహాయం పొందుకునే వాడికి బాధ లేదు. నేను మీకెందుకు అని మాత్రమే కాదు, మీలాగా కొన్ని వేల మంది ఉన్నారు. అంటే వీడు ఎందుకు డబ్బులు అడుగుతున్నాడు, వీడు ఎందుకు ఫోన్ పేలు పెడుతున్నాడు, వీడు ఎందుకు క్యూఆర్ కోడ్ పెడితే అకౌంట్ నెంబర్ ఎందుకు పెడుతున్నాడు అంటే, అరే నాకు ఇచ్చేవాళ్ళు ఉన్నారు భయ్. అభినయ్ దర్శన్ కి సపోర్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు సపోర్ట్ చేద్దామంటే నన్ను డోర్స్ ఓపెన్ చేయాలి కదా. అందుకని ఇలా చేస్తున్నారు. ఇచ్చేవాడికి లేని బాధ, తీసుకునేవాడికి లేని బాధ, మరలా నేను ఇస్తుంటే సహాయం పొందుకునేవాడికి లేని బాధ ఎందుకు మధ్యలో కొంతమందికి వస్తుంది? కోతి లేని బాధ కొమ్మకి వచ్చినట్టు అట్లాగే ఉంది. అంటే ఇదంతా ఏంటంటే, అరే వీడు నిన్నగాక మొన్న వచ్చాడు, అప్పుడే డబ్బులు వచ్చేస్తున్నాయి, అప్పుడే ఫేమ్ అయిపోయాడు, అప్పుడే ఎక్కడెక్కడ కనిపించేస్తున్నాడు, అప్పుడే ఫాలోయింగ్ వచ్చేసింది. లేదు మీకు మంచి పిఆర్ టీమ్ ఉన్నారు, మంచి యూట్యూబ్ పెట్టుకోవాలని, సోషల్ మీడియాని ఎలా వాడాలని మీకు నాలెడ్జ్ ఉంది యాక్చువల్ గా. ఎందుకు లేదండి, నేను చదివిన యానిమేషన్ ఇంజనీరింగ్, నేను ఎడిటింగ్ చేస్తాను, డిజైనింగ్ చేస్తాను, గ్రాఫిక్స్ చేస్తాను. నేను సినీ ఫీల్డ్ కి సంబంధించిన వ్యక్తిని. నేను సినీ ఫీల్డ్ లో 24 క్రాఫ్ట్స్ ఎక్స్పీరియన్స్ నాకు ఉంది. అదే సార్, ఆ తెలివితేటలు ఇక్కడ పాస్టర్ అయిన తర్వాత రాలేదు నాకు ఇవి, బిఫోర్ నుంచి మొదటి నుంచి నాకు వచ్చేవన్నీ. సరే మనం పాస్ట్ లోకి వెళ్ళిపోతే చూడడానికి లుకింగ్ క్యూట్ గానే ఉన్నారు మంచిగా, అదే క్యారీ చేయకుండా మళ్ళీ ఎందుకని సినిమా ఇండస్ట్రీ మళ్ళీ హోల్డ్ చేసేసి మళ్ళీ ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటి? అంటే నేను నా మాట, నా నిర్ణయాలు, నా డెసిషన్స్ కానీ నా ప్రతి అడుగు 10 మందికి ఆశీర్వాదంగా ఉండాలనుకున్నా, అంటే బ్లెస్సింగ్ గా ఉండాలనుకున్నా. నేను ఇంకా చెప్పండి సార్, కూర్చున్నాం కదా అని చెప్పేసి చెప్తున్నాను. అబ్బా ఇప్పుడు సినిమాలో నేను ఉండటం వలన ఎవరికైనా నేను బ్లెస్ అవుతానా, ఉపయోగపడతానా? మీరు ఇంకా ఎక్కువ మందికి హెల్ప్ చేయొచ్చు కదా, ఇంకా అలాంటి ఆర్గనైజేషన్ ఇంకా ఎక్కువ పెట్టొచ్చు కదా సంపాదిస్తే. సినీ ఫీల్డ్ లో నేను ఉన్నప్పుడు ఒక డ్రగ్ అడిక్ట్ ని, అమ్మాయిలతో తిరిగేవాడిని, డబ్బులు విచ్చలుడిగా ఖర్చు పెట్టేవాడిని. ఆ లైఫ్ స్టైల్ నాకు నచ్చలా. మీరు మంచిగా ఉండాలనుకుంటే అక్కడ కూడా ఉండొచ్చు కదా, మీ నాన్నగారు ఆల్రెడీ ఫాదర్ అని చెప్తున్నారు. అవును, మరి అలా ఎలా బాప్టిజం తీసుకుంటారు మీరు? ఈ చెడు అలవాట్ల కన్నా ఎలా బానిస అయిపోయారు? బాప్టిజం తీసుకున్నాక బానిస అవ్వకూడదని మనకు ఇది లేదు కదా, రూల్ లేదు కదా. ఈ క్రిస్టియన్ సంఘాలని నా మీద పడతారు, మీరు ఎందుకు సార్ నన్ను ఇరికిస్తారు? నేనేదో బతుకుతుంటే. ఒకటి, మీరు బానిస అయ్యారు, బాప్టిజం తీసుకుంటే ఏం తప్పు చేయకూడదు, ఇలాగే కొన్ని రూల్స్ ని ఫాలో అవ్వాలి అని చెప్పేసి మీది ఉంటది కదా. మళ్ళీ ఎట్లా బాప్టిజం తీసుకొని, పైగా మీ ఫాదర్ అలాంటప్పుడు మీరు ఎంత స్ట్రిక్ట్ గా ఉండాలి? మా ఫాదర్ అయినా మా ఫాదరు గాడ్ కాదు. మా ఫాదర్ అయినా మా ఫాదర్ ఏంజెల్ కాదు. మా ఫాదర్ దేవుడో దేవదూతనో లేదంటే ఆకాశం నుంచి వచ్చినాడు అయితే తప్పు అంటే తెలీదు. మా ఫాదర్ అయినా నేనైనా బేసికల్లీ వీఆర్ ఫస్ట్ హ్యూమన్ బీయింగ్స్. మీరైనా నేనైనా మనుషులం ఫస్ట్. ఏ మతంలో ఉన్నా మనిషి బలహీనుడు, అంతేనండి, సింపుల్. కొంతమంది అనుకుంటారు పాస్టర్ అంటే ఇంక అబద్ధం ఆడేమో, పాస్టర్ అంటే అసలు ఆలోచనలు తప్పుడు ఆలోచనలు రావేమో, పాస్టర్ అంటే ఇంకెలా ఉంటాడో, ఎలా ఉండడు. సింపుల్, అలాగనే అందరిలాగానే ఆలోచనలు వస్తాయి, అందరిలాగానే టెంప్టేషన్స్ వస్తాయి, అందరిలాగానే అది చేయాలి ఇది చేయాలనిపిస్తూ ఉంటుంది. కాకపోతే మనం మంచిగా ఉండాలి అని నిగ్రహ శక్తితో అది చేయకూడదు, కరెక్ట్ కాదు కదా అన్న ఒక మనస్సు చెప్తూ ఉంటుంది, వద్దు అది. అన్నిటినీ బిగబట్టుకొని ఇష్టాన్ని చంపుకొని బ్రతకటమే ఒక క్రైస్తవుడి లక్ష్యం, అంతే. దీంట్లో ఏదో పాస్టర్ అంటే అలా ఏం కాదండి, సింపుల్. చెడుకు దూరంగా ఉండటమే. చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు, చెడు చెయ్యకు. ఇది మీరు నమ్ముతారా? ఈ సిద్ధాంతం నమ్ముతారు కదా? ఇది బైబిల్ కాదు కదా.
అమ్మ ఎవరు సార్, చెడే వింటాము, చెడే చూస్తాము ఇప్పుడున్న సొసైటీలో. చివరిది అవి చెప్పండి. వినకుండా వినకు, చూడకు, మాట్లాడకు, చెయ్యకు. చేస్తాం. అల్టిమేట్ గా చెయ్యం కదా, చేస్తాం, చెయ్యము, చేస్తాం కదా, చేస్తాము. చెయ్యకూడదు అనుకుంటాం కదా. అస్సలు అనుకోం సార్, చెడే కావాలి. నేనైతే చేయకూడదు అలా అనుకుంటాను. ఎందుకు ఉంటారు సార్? మరి చెడు చేయనప్పుడు అమ్మాయిల బానిస లాగానే, డ్రగ్స్ ఎడిక్ట్ లాగానే ఎందుకు అయిపోయారు? అది చెడు పాత కాదు. జీవితం. ఉమ్, ప్రతి మనిషికి ఉమ్, పాత కొత్త అనేది ఉంటుంది. ఉమ్, ఓ తాగుబోతుడు ఉంటాడు, తాగేసి భార్య బిడ్డలను కొడుతూ ఉమ్, సంపాదించిందంతా వైన్స్కి తగిలిపెట్టేసేటోడు. ఉమ్. ఒక టైంలో వాడికి రియలైజేషన్ వచ్చింది ఇది కరెక్ట్ కాదని, మానేశాడు. ఎవరికి వచ్చినా రియలైజేషన్ తాగుబోతులకు వస్తుందా సార్? కొంతమందికి వస్తుంటుంది. నేను ఒకప్పుడు తాగబోతుని మారాను, ఇప్పుడు మీరు మానేశాను. అస్సలు తాగట్లేదా అసలు ఆ స్మెల్ కూడా చూడను. సార్? నిజం చెప్పండి నిజమే సార్, చెప్తున్నాను. నేను నమ్మేది లేదు సార్. ఇప్పుడు అబద్ధం చెప్పి మేనేజ్ చేసి మనుషుల్ని చేయాల్సినంత కర్మ నాకు లేదు. సార్ నిజం చెప్పండి, అబద్ధం చెప్పి మేనేజ్ చేయలేని అంటున్నారు కదా. ఉమ్. ఇప్పుడు క్రిస్టియన్ పాస్టర్లు అందరూ అబద్ధాలు చెప్పే కదా సార్ మేనేజ్ చేసేది. అందరు పాస్టర్లు కాదండి, ఉమ్, ప్రతి మతంలో ఉమ్, దొంగ వెధవులు ఉంటారు, ఉమ్, మంచి మనుషులు ఉంటారు. ఉమ్. పూజారుల్లో, పాస్టర్లలో, ఇతర మతాల్లో. మీ దగ్గర ఇదే సార్ నచ్చేది, మీ ఫాల్స్ అన్ని మీరు ఒప్పుకుంటారు చాలా మావే కాదు, జెన్యూన్ గా. ప్రతి దాంట్లో ఉమ్, ప్రతి ఫీల్డ్ లో ఉమ్, చెడు ఉంటది, మంచి ఉంటది, మోసం ఉంటది, ఉమ్, న్యాయం ఉంటది, అన్యాయం ఉంటది, న్యాయం ఉంటది, ప్రతి చోట ఉంటదండి. ఉమ్, ఇది నాట్ ఓన్లీ ఇన్ క్రిస్టియన్స్, పాస్టర్సే అంటే నేను యాక్సెప్ట్ చేయను. అది ఉమ్, ప్రతి చోట చెడు మనుషులు రెండు ఉంటాయి. ఉమ్. ఉమ్. సరే ఇందాక ఒక మాట అన్నారు కదా, మనం అన్నిటికంటే ముందు మనం హ్యూమన్ బీయింగ్స్ అని అవును, చెప్పేసి. అవును. ఈ మధ్య కాలంలో కొన్ని సో ఛానల్స్కి వెళ్ళినప్పుడు ప్రసాదం ఇష్యూ అవుతుంది సార్. ఉమ్. లడ్డు తినాలి ఉమ్. వద్దా? ఉమ్. ఫస్ట్ హ్యూమన్ బీయింగ్ కదా సార్, లడ్డు తింటే ఏమన్నా అవుతుందా సార్? లడ్డు తింటే ఏం కాదు, తెప్పించండి తింటాను. సరే ప్రసాదమే అనుకోండి, తిన్ను. మీరంటే చర్చిలో ప్రసాదాలు పెట్టరు, మాకు తినడానికి ప్రాబ్లం ఏం లేదు. నేను ఎవరు as a చెప్పారు మా హిందూ లాగా చర్చిలో పెట్టరని? ప్రసాదం ఏం పెడతాం, ప్రసాదం పెడతారు సార్? పెడతాం, చెప్తాను. మా నిజంగానా? చర్చిలో ఆ? ప్రతి ఆదివారం ఉమ్, లేదా కొన్ని చర్చెస్లో మొదటి ఆదివారం ఉమ్, దేవుడి దగ్గర స్టేజ్ మీద పాస్టర్ గారే ప్రార్థన చేసి ఉమ్, తన చేతులతోనే రొట్టెని విరిచి చింపి ఉమ్, ద్రాక్ష రసాన్ని చిన్న చిన్న గ్లాసుల్లో పోసి ఉమ్, బాప్తిజమం తీసుకొని ఎవరైతే ఈరోజు వరకు చెడు చేయకుండా పాపం చేయకుండా వాళ్ళకి మాత్రమే ఇస్తారు. ఉమ్, చిన్న పిల్లలకు కూడా ఇవ్వరు. బాప్తిజం తీసుకొని వాళ్ళకి ఇవ్వరు. ఉమ్. ఇంకొకరు వెళ్ళి నాకు అన్ని సమానమే నాకు ఇవ్వండి అంటే కూడా ఇవ్వరు. అదేంటి సార్ మరి? ఇవ్వరు. ఉమ్, అది మీకు అర్థం అవ్వాలని ప్రసాదం అంటున్నా. ఉహు, అది మేము బల్లా అంటాం, దాన్ని Okay. హోలీ కమ్యూనియన్ అంటాం ఇంగ్లీష్లో. ఉమ్, అది మేము ఎవరికి ఇవ్వం, దానికి కొన్ని రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అది దేవుడి దగ్గర పెట్టింది, అది మాకు ఒక ప్రసాదం లాంటిది. అంటే తప్పులు చేయని వాళ్ళకి మాత్రమే ఇస్తా అన్నారు కదా, మరి అవును. అది ఎలా కుదురుద్ది? మానవ తప్పు జీవితంలో చేయని వాడే తీసుకు. ఇప్పుడు నేను ఉన్నాను, నేను ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు తీసుకుంటారా? నేను చర్చ్కి వెళ్ళా, నేను పాస్టర్ కాదనుకోండి కాసేపు, ఉమ్. నేను ఒక చర్చ్కి వెళ్ళే ఒక వ్యక్తిని. సార్ నిజంగానే కాదు కదా సార్, ఎవరికి ఎలా అవుతారు సార్? నేను పాస్టర్ pastor అవ్వాలంటే ఏమైనా డిగ్రీస్ ఏమైనా చేయాలా సార్? ఖచ్చితంగా చేయాలి. ఎక్కడ మీరు చేశారా సార్? 2 రకాలుగా పాస్టర్ అవ్వచ్చు. ఆ. ఒకటి, ఉమ్, ఇప్పుడు నేను ఒక పాస్టర్ అనుకోండి, నా దగ్గర మీరు ఉమ్. ఓ 2 years 3 years నా దగ్గర అనుభవం పొందొచ్చు. అసిస్టెంట్ లాగా. అసిస్టెంట్ లాగా ఉండి ఉమ్, నేనేం మాట్లాడుతున్నాను, ఏం చదువుతున్నాను, ఎలా ఉంటున్నాను, నేను జీవితం ఎలా ఉంది, ఎన్ని కష్టాలు పడుతున్నాడు, కష్టాలు ఇవన్నీ నేర్చుకొని ఉమ్. తర్వాత మీరు ఒక పాస్టర్గా ముందుకెళ్ళచ్చు. అంటే మాటలు వస్తే పాస్టర్ అయిపోతారు అన్నమాట. మాటలు కాదు, అది సార్ అనుభవం, మాట్లాడే విధానం. ఎక్స్పీరియన్స్. ఒక పాస్టర్ దగ్గర ఉండి ఇప్పుడు మీ దగ్గర నేను ట్రైన్ అయ్యాను అనుకోండి 2-3 years, నేను పాస్టర్ అయిపోతానా? ఫీమేల్ పాస్టర్ అయిపోతానా? ఇప్పుడు ఒక కెమెరామెన్ ఉన్నాడు ఇక్కడ, ఓకే ఇతని దగ్గర ఒక సార్, సంవత్సరం రోజులు. దేవుడికి టెక్నికల్ కి సంబంధం ఏంటి సార్? నేను అనుభవం గురించి చెప్తున్నాను. ఎక్స్పీరియన్స్ అనేది ఒక ఎక్స్పీరియన్స్డ్ వ్యక్తి దగ్గర ఒక ఫ్రెషర్ని వదిలిపెడితే ఒక సంవత్సరం, వీడికి కూడా ఆయన దగ్గర ఉన్న ఎక్స్పీరియన్స్లో కొంతవరకు వస్తుంది, అనుభవాలు నేర్చుకుంటాడు. కెమెరామెన్ దగ్గర ఉంటే కెమెరా ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఎడిటర్ దగ్గర ఉంటే ఎడిటర్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, సింగర్ దగ్గర ఉంటే సింగర్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, పాస్టర్ దగ్గర ఉంటే పాస్టర్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అనుభవాలు తెలిసిన వాడు ముందుకెళ్ళిపోవచ్చు. వామ్మో, ఇదేదో కొత్తగా ఉంది. ఇది రెండోది, ఇది ఒకటి. రెండోది అలాగంటే ఇప్పుడు మీరు ఫేమస్ అయ్యారు సోషల్ మీడియాలో యాజ్ ఏ పాస్టర్ గా. చాలా మందికి ఆశ ఉంటది క్రిస్టియన్స్ లో, నేను కూడా అభినవ్ గారి లాగా పాస్టర్ అయిపోవాలి, ఫేమస్ అయిపోవాలని. అలా పాస్టర్ ఫేమస్ అవ్వడు. లేదు, మీరు ఫేమస్ అయ్యారండి. నేను ఒకటండి, నేను ఫేమస్ నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను. నేను ఫేమస్ అయ్యింది యూట్యూబ్లో, ఏదో నా కొన్ని వీడియోలు వైరల్ అయినాయి కాబట్టి ఫేమస్ అయ్యాను. ఫేమస్ అవ్వాలని పాస్టర్ అవ్వలేదు.
పాస్టర్ అయితే ఫేమస్ అవ్వరు. మీకు మంచి నాలెడ్జ్ ఉంది కాబట్టి వీడియోస్ ఉంది. మీద నేను వీటన్నిటి మంచి మీద వక్తనండి, నాకు మంచి వాక్చాతుర్యం ఉంది. అదే అదే నేను వాక్చాతుర్యం ఉన్నోళ్ళు అవుతున్నారు పాస్టర్ చిన్నప్పటి ఖచ్చితంగా. నుంచి కథలు రాసేవాడిని, సినిమా కథలు రాసేవాడిని. నేను రైటర్ని బేసిక్గా ఫస్ట్ నుంచి కూడా. నాకు ఆ వాక్చాతుర్యం అనేది నాకు సినిమాకు పనికొచ్చింది. సినిమా తర్వాత నేను మోటివేషనల్ స్పీకర్గా ఉండటానికి ఒక లైఫ్ కోచ్గా పనికొచ్చింది. తర్వాత నేను సేవలకు పాస్టర్గా వచ్చిన తర్వాత ఆ వాక్చాతుర్యం ఇక్కడ కూడా నాకు పనికి వస్తుంది. అంతే తప్ప అందరూ ఫేమస్ అవుతారని రూల్ లేదు, ఫేమస్ అవ్వాలని అవసరం లేదు. అసలు నిజంగా ఒక జెన్యున్ పాస్టర్ అయితే వీటి మీద ఎలాంటి ఇది ఉండదంటే ఎప్పుడు దేవుడి సేవలోనే ఉంటారంట సార్. అంటే ఎవరు చెప్పారు మీకు అలా అంటని? అవును సార్, చాలా మంది జెన్యున్ పాస్టర్స్ చూసాను సార్ నేను. నా చుట్టూ కూడా చాలా మంది ఉంటారు కదా, వాళ్ళకి ఇలా ఫేమస్ అవ్వాలని, లేకపోతే దేవుణ్ణి ఇది అవ్వాలని నాకు కూడా లేదు. మరి మీకు అందరూ ఫేమస్ చేశారు నన్ను. ఇప్పుడు ఒకటే అండి, ఫేమస్ అవ్వాలని నాకు లేదు. అది మరి దేవుడి సంకల్పమో యాదృచ్ఛికమో తెలియదు కానీ. చెప్పండి సార్ దేవుడి సంకల్పం. నెక్స్ట్ ఐఏఎస్ అయిపోండి సార్. ఇంకా మీరు యాక్చువల్గా మీ మీద ఉన్న ఒక జనాల్లో ఉన్నది ఏంటంటే, ప్రవీణ్ పగడాల గారు ఎప్పుడైతే ఉన్నారో ఆయన పోయిన బాధ కంటే వీళ్ళు మీటింగులు పెట్టి వీళ్ళు ఆయన గురించి మాట్లాడి వీళ్ళు ఫేమస్ అయ్యేదే ఎక్కువ ఉందనే కామెంట్ మీ చెవి వరకు వచ్చిందా సార్? ఇలా అంటున్నారని. మరి దానికి సమాధానం ఏంటి సార్? సమాధానం ఏంటంటే, ఆ ఒక గొప్ప వ్యక్తి చంపబడ్డాడు, దాని తర్వాత మేము మాట్లాడాము. చంపబడ్డాడు, అది 100% కిల్డ్, మర్డర్, 100% ప్రీ ప్లాన్ బ్రూటల్ మర్డర్. ఆయన చేయడం వల్ల ఏమొస్తుందా? చేసినోడికి తెలిసి ఏమొస్తుందో. ఆయన వలన చాలా మంది క్రైస్తవ్యంలోకి మారిపోతున్నారు అన్నటువంటి ఒక భయంతో ఆయన్ని లేకుండా చేశారు. అంటే పాస్టర్లు అందరూ దేవుళ్ళు ఏం కాదు కదా సార్, వాళ్ళ మాటలు నమ్ముకోవడానికి. అందరు పాస్టర్ల కోసం కాదు, ఆయన అందరిలో కొంచెం భిన్నమైన వ్యక్తిత్వం, భిన్నమైనటువంటి జ్ఞానవంతుడు, చాకచక్యంగా చక్కగా మనిషితో మాట్లాడి మనిషిని సత్యంలోకి ఒప్పించగలిగిన వ్యక్తి, సత్యంలోకి ఒప్పించగలిగిన వ్యక్తి. మ్యానిపులేషన్ ఈజ్ డిఫరెంట్. మ్యానిపులేషన్ అంటే కల్లిబుల్లి మాటలు చెప్పి మారేడుకాయ చేసి మసిపూసి మారేడుకాయ చేయడం అంటారు, అట్లా. ఆయన సత్యంలోకి నడిపిస్తాడు సార్. ఆయన కూడా హిందువులని అన్న వ్యక్తే, హిందువుల గురించి మాట్లాడిన వ్యక్తే, హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడిన వ్యక్తే. అవన్నీ ఆఫ్టర్ ఆయన పాస్ అవే అయిన తర్వాత అన్ని వైరల్ అయ్యాయి. యాక్చువల్గా దీని వల్ల ఇలా చేశారని కూడా మాట్లాడారు ఆయన. నేను ఒకటి అందుకే అన్న, సత్యంలోకి నడిపించే వ్యక్తి. ఆయన ఎప్పుడు అసత్యం మాట్లాడాల. ఆయన బైబిల్ కోసం మాట్లాడినా, ఖురాన్ కోసం మాట్లాడినా, లేదంటే భగవద్గీత కోసం మాట్లాడినా అందులో విషయాలనే చెప్పాడు ఆయన. లేనివి ఎప్పుడు చెప్పలేదు. ఆయనే కాదు, ఏ పాస్టర్ కూడా ఇతర గ్రంథాల విషయాలకు వస్తే ఆ గ్రంథాల్లో ఉన్నవి విశదీకరించి చెప్పే ప్రయత్నం చేస్తారు తప్ప లేనిపోని అపార్థాలని అపోహల్ని పుట్టించి చెప్పాలని ఎవ్వరు అనుకోరు. అంత దుర్మార్గులు ఎవరు లేరు. ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు. అది మీకు అపార్థమై అది మీకు బాధ అయితే ఏం చేస్తాం? మాకేం బాధ లేదు సార్, మీరు చేసుకోండి, చాలా వరకు నా సిద్ధాంతం అదే ఉంది. నా సిద్ధాంతం అందుకే నేను ఎప్పుడు ఇతర గ్రంథాల కోసం కానీ, ఇతర దేవుళ్ళ కోసం, ఇతర నమ్మకాల విశ్వాసాల కోసం కానీ నేను ఎప్పుడు మాట్లాడను. ఎందుకంటే లెట్ దెమ్ డూ దేర్ విష్ అనుకుంటాను. వాళ్ళు నచ్చింది వాళ్ళు చేసుకొని, మనకు నచ్చింది మనం చేద్దాం. వాళ్ళని గౌరవిద్దాం, మనల్ని వాళ్ళు గౌరవిస్తారు. వాళ్ళ తప్పులు మనం చెప్పొద్దు, మన తప్పులు వాళ్ళు చెప్పొద్దు అనే తత్వం నాది. అందుకే నేను ఎప్పుడు ఇతర మతాల గురించి నేను ఎక్కడ ప్రస్తావించను. కానీ ప్రస్తావించటం వలన ఒక మనిషి చంపబడ్డాడు అంటే, చంపబడేంత తప్పు ఏం చేశాడంటే ఏం చేయలే, ఉన్నదే చెప్పాడు ఆయన. అందులో ఉన్నదే చెప్పాడు, లేనిది చెప్పలేదు. ఓకే, సో ఇది పక్కన పెట్టేస్తే, అదే ఇందాక మనం ఇంటర్వ్యూలలో లడ్డు కూడా ఒకటి ఉంది కదా సార్, లడ్డు ప్రసాదం తిననంటారు కదా. ఇప్పుడు వస్తేనేమో బై ఎలక్షన్స్ లో నామినేషన్ వేశారు. మీరు ఒకవేళ నామినేషన్ లో ఉండి ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ ఎమ్మెల్యే అయితే లడ్డు ఇస్తే తింటారా? అంతేనా? లేదు సార్, ఇప్పుడు ఎమ్మెల్యే అన్న తర్వాత ప్రతి ఫెస్టివల్ కి అటెండ్ అవ్వాలి, ప్రతి దాంట్లో మీరు ముందుండాలి. అందులో హిందువులు ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు. అప్పుడు మరి ఏం చేస్తారు సార్? లడ్డు ఇలా ఇట్లా తిన్నట్టు చేసి వెనక్కి ఇసిరేస్తారా? ఏం చేస్తారు అప్పుడు? ఎగ్జాంపుల్ ప్రసాదమే అనుకోండి, ఇదేదో ఆంజనేయ స్వామి రథయాత్ర అప్పుడు గద పట్టిస్తారు, అది నార్మల్. ఇప్పుడు వేరే హిందూస్ అయినా కానీ క్రిస్టియన్ ఫెస్టివల్ ఉన్నప్పుడు వెళ్తారు, వెళ్ళి నమాజ్ చేసుకుంటారు, సో ప్రేయర్లు ఇవన్నీ పార్టిసిపేట్ చేస్తారు కదా. మీరు అయి ఉంటే ఎలా పార్టిసిపేట్ చేసేవారు వీటన్నిటికీ? నేను చెప్తాను. రామ్ చరణ్ హీరో తెలుసు కదా? తెలుసండి. మ్యాక్సిమం అతను ఎక్కువ మాలలో ఉంటాడు. షూటింగ్స్ చేస్తున్నప్పుడు కూడా నల్ల బట్టలు వేసుకుని మాలలో అయ్యప్ప మాల వేసుకుంటాడు ఆయన. ఇప్పుడు ఆయన షూటింగ్కి వెళ్తాడు,
అయ్యప్ప మాలలో ఉంటాడు. ఆ షూటింగ్లో మటన్ బిర్యానీయో, చికెన్ బిర్యానీయో, లేదంటే ఫిష్ ఇంకోటి నాన్ వెజ్ ఉంటుంది. అందరు చుట్టూ కూర్చుంటారు. మేమందరూ తిన్నాం, నువ్వు తిను అని పెట్టారనుకోండి, ఆఫర్ చేశారనుకోండి, ఆయన తింటాడా తినాలా తినద్దా? మీరేంటి సార్ నక్కకి నాగలోకి అనుకున్న తేడా చెప్తారు? అది మీరు చెప్పండి. దీనికి సంబంధం అది ఏంటి? మీరు దానికి అది మీరు సంబంధం చెప్తే నేను ఇది చెప్తా, తినాలా తినద్దా తినడు కదా. ఇప్పుడు మేము క్రైస్తవులమనే మేము, మాకు ఒక నిష్ట ఉంది. ఆ 40 రోజులు ఆయన ఎలాగైతే ఒక నిష్ఠలో ఉండి ఆ నియమాలను పాటిస్తాడో, క్రైస్తవులమైన మేము యేసు ప్రభుని దేవుడిగా అంగీకరించిన తర్వాత, బాప్తిస్మం అనేది తీసుకున్న తర్వాత, బోర్న్ అగైన్ అంటాం, రీబోర్న్ అంటాం, మరలా జన్మించిన తర్వాత మట్టిలోకి చేరే వరకు మేము ఆ నిష్ఠలో ఉంటాం. మాకు కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలని మీరు గౌరవించాలి తప్ప అగౌరవపరచకూడదు. అదొక్క విషయం తప్ప మీ ఇంటికి పిలిచి అన్నంలో నీళ్ళేసి పెట్టండి తింటాం మేము. మీరు ఇప్పుడు మా ఫెస్టివల్స్ కి వచ్చి మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీరు అగౌరవపరిచినట్లయితే మీరు పండగ నేను చెప్తున్నా, మీరు శ్రీరామనవమికి పిలిచినా, వినాయక చవితికి పిలిచినా, లేదంటే బతుకమ్మ పండగకు పిలిచినా, దేనికి పిలిచినా మేము వస్తా. బిర్యానీ పెట్టినా తింటా, పులిహోర పెట్టినా తింటాను, స్వీట్ పెట్టినా తింటా, ఏది పెట్టినా తింటా. కానీ ప్రసాదం అంటే మాత్రం నేను తీసుకోలేను. అది నా నిష్టకు భంగం కలిగిస్తుంది. అర్థం చేసుకుంటే అపార్థం చేసుకోదంటాను నేను. 2 చేతులు పట్టుకొని నేనున్నాను సార్ మనిషిని. మీరు చర్చ్ లో పెడతాన్నారు ఫాదర్ రొట్టె మీకు పెట్టము. ఒక ఎగ్జాంపుల్ కి నాకు ఇస్తా అంటే నేను తింటాను. నేను ఇవ్వము. ఎందుకు ఇవ్వరు? ఇవ్వకూడదు. దేవుడిది ఎవరైనా దేవుడే సార్. దేవుడే. దానికి కొన్ని నియమాలు ఉంటాయి. ఎవరిని మార్చినా మిమ్మల్ని మార్చలేదు చెప్తున్నా. మాల వేసుకున్న వాళ్ళకి మరి నేను మనిషినే, నా ఇంట్లో చికెన్ తినంటే ఎలా ఉంటుంది మిమ్మల్ని పిలిచి? సరే దానికి దీనికి పొందనేంటి సార్? అవునండి, ఇప్పుడు మీరు మాల వేసుకున్నారు, మీ నియమం ఏంటి? 40 రోజుల నియమం ఏంటి? వ్యక్తిగతమైన మార్పు కోసం వేసుకుంటారే తప్పితే, క్రైస్తవుడు కూడా జీవితకాలము ఒక వ్యక్తిగతమైన మార్పు కోసం వేసుకున్నటువంటి నిష్ట లాంటిది ఆ మాల కూడా. మీరు ఎలాగైతే 40 రోజులు వేసుకుంటారో మీరు నిష్టని మేము కూడా జీవితకాలం వేసుకున్నాం. మిమ్మల్ని మేము గౌరవిస్తాం 40 రోజులు. మమ్మల్ని మీరు గౌరవించండి 40 రోజులు. ఒక్క ప్రసాదం విషయంలో మమ్మల్ని పక్కన పెడితే పండగలకు వస్తాం, పేరంటాలకు, పెళ్లిళ్ళకి, పుట్టినరోజులకు వస్తాం. నన్ను పిలవండి, వస్తాను. మీ పండగకు పిలవండి. దీపావళి నిన్నే వెళ్ళిపోయింది, వస్తే క్రాకర్స్ అన్న పీల్చుకునే వాళ్ళం కాదు సార్. చెప్తున్నాను అంటే ఎక్కడా కూడా మాకు హిందువుల ఇంటికి వెళ్ళొద్దు, హిందువుల ఇంట్లో నీళ్ళు తాగకూడదు, వాళ్ళు పెడితే తినకూడదు, ఇవి లేవమ్మా. లక్షణంగా వెళ్తాం, లక్షణంగా తింటాం. చెప్పే వాళ్ళ మీద కేసు పెట్టండి. మీ ఏరియాలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి పలానా పాస్టరు హైందవుల ఇళ్ళలోకి వెళ్ళొద్దంటున్నాడు, హైందవుల ఇళ్ళలో ఏమి తినద్దంటున్నాడు అని కేసు పెట్టండి, ఎఫ్ఐఆర్ కట్టండి. అక్కడ దాకా ఎందుకు సార్? అట్లాంటి మూర్ఖులుగానే వదిలేసాం మేము చాలా వరకు. ఎందుకంటే మేము చర్చిలకు వస్తామని అంటే నాకేం ప్రాబ్లం లేదు, చాలా మందికి ఏం ప్రాబ్లం ఉండదు యాక్చువల్గా. అండ్ ఇంకొకటి, క్రిస్టియానిటీలో ఉన్న వాళ్ళకి కొన్ని వీడియోస్ వస్తాయి సార్ జనరల్గా. మీరు అవి చూసి నవ్వుకుంటారా, ఎంజాయ్ చేస్తారా జనరల్గా? ఏం వీడియోలు సార్ మీకు తెలియని వీడియోస్ ఉంటాయా సార్? చెప్పండి. జనరల్గా నవ్వుకునే వీడియో అయితే నాకు ఎప్పుడు కనిపించలేదు క్రిస్టియన్ సంబంధించినవి. ఎందుకు లేవు సార్? చాలానే ఉన్నాయి కదా సార్. సంవత్సరం నుంచి పీరియడ్స్ ఆగిపోయినాయి. పోయిన నెలలో అనుకున్నా ఎలాగైనా నాకు పీరియడ్స్ రావాలి తండ్రి. ఇంటికి వెళ్ళి తైలాభిషేకం తీసుకొని పోయి ఈ రోజు ఆయిల్ గురించి చెప్తుంది తన. 10 రోజులకే నాకు పీరియడ్స్ వచ్చింది. ఏంటి సార్ ఇది ఆయిల్ గొడవ ఏంటి? ఇంకొక వీడియో కూడా చాలా కప్పుకునే విషయంలో చాటింగ్లు చేస్తారు, డిలీట్ చేసేస్తారు, ఫోన్లు చేసుకుంటా ఉంటారు, ఎవరెవరికో డిలీట్ చేసేస్తూ ఉంటారు. వాళ్ళు చూస్తే సారీ సార్, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానా? ఇదంతా తెచ్చి రోత లేదు కదా, అందులో తప్పే ఉంది సార్. తప్పే ఉందా? ఇప్పుడు నాగపాము కాటేసింది అంటది ఒక ఆవిడ వచ్చి. పాము మొన్న 5 రోజుల కింద కాటేసింది సార్. మిమ్మల్ని కాటేసిందా? అన్న కాటేసింది. మొన్న అదే తీసుకుపోయింది, బాగు చేసింది. ఎట్లా పాము తీసుకెళ్ళి చెప్పండి సార్. నాకు అసలు క్లారిటీ లేదు. ఈ వీడియోలు రోజు నాకు సజెషన్లు వస్తున్నాయి. పాము ఎలా తీసుకెళ్తుంది సార్? చెప్తున్నారు కదా సార్. అమ్మ ఒకటి చెప్తాను, స్టేజ్ మీద ఎక్కేసరికి ఆమె టెన్షన్ లో ఏదో మాట్లాడేసింది సార్. ఒక్కటంటే ఏమో అనుకోవచ్చు సార్, చాలా ఉన్నాయి సార్ ఇంకా నా దగ్గర. కొంతమంది ఇంకొక వీడియో సార్ తీసుకొని మామూలుగా తొడవట్ల చిన్న డస్ట్ పార్టికల్ కూడా ఉండద్దని ఈవిడ ఎవరంటే ఒక జాన్ వెస్లీ గారి వైఫ్ పాసిపోయి ఎర్రగా కందిపోయిందండి.
అరే రే 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 చెయ్యి. పెద్ద సమస్య వచ్చి పడిందే. కందిపోతే నాకు దేవుని స్వరం వినబడతా ఉంది. ఏమిటండి మీరు మాట్లాడేది? ఏమనంటే బ్లెస్సీ, నువ్వు చీపురు మధ్యలో పట్టుకున్నావు, నువ్వు చీపురు కార్నర్ కి పట్టుకున్నావు, నువ్వు కొంచెం కిందకి పట్టుకో అని వినబడుతుందండి. ఇంకా నయం ప్లస్ నువ్వు పక్కకి జరుగు, నేను వచ్చి తుడుస్తా అనలేదు. ఈ వీడియోలు మీకు వస్తాయా సజెషన్స్ లో? ఈ వీడియోల గురించి మీరు ఏమంటారు? ఒకటే అండి, సార్ జనరల్ దేంట్లోనైనా ఇందాక ఒక క్వశ్చన్ అడిగితే ఆవిడ భక్తురాలు, ఆవిడ వచ్చి ఫ్లోలో భయానికి ఏదో చెప్పేసింది అన్నారు. మరి ఈవిడ పరిస్థితి ఏంటి సార్? ఒకటండి, ప్రజలు వింటున్నారని ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది మాట్లాడకూడదు. నేను ఒకటే, తప్పును తప్పుగా ఖండిస్తే మంచిది. ఇప్పుడు చీపురు గురించి మాట్లాడడానికి దేవుడు అంత ఖాళీగా ఉంటాడా? కనీసం నేను వచ్చిన మీరైనా పట్టించుకోరేమో, దేవుడేగా పట్టించుకుంటాడు సార్. కాబట్టి అవన్నీ ఏంటంటే, కొంతమంది మైక్ పట్టుకోగానే స్టేషన్ మీదకి వెళ్ళగానే అంటే ఆ ఫ్లోలో ఏది పడితే అది దొర్లుతుంటే వాళ్ళు కూడా రియలైజ్ అవుతారు తర్వాత, అరే ఇలా మాట్లాడుకుంటుంటే బాగుండేది అనేది. అది వాళ్ళు రియలైజ్ అయిపోయిన తర్వాత కూడా ఇలా చాలా మంది ట్రోల్స్ చేస్తూ ఉంటారు. అది పెద్ద నేరమేం కాదు, పొరపాట్లు మరి ఎంత పొరపాట్లా సార్? అది కరెక్ట్ కాదు. నేనైతే దాన్ని యాక్సెప్ట్ చేయను. చూస్తారు అసలు ఆ వీడియో, వీళ్ళందరూ మీకు తెలిసే ఉంటది కదా సార్. చూస్తాం కానీ అలా కరెక్ట్ కాదు. అలా యాక్చువల్గా ఒక పాస్టర్ వైఫ్ వచ్చేసి, ఈవెన్ పాస్టర్ వైఫ్ లో వచ్చేసి పాస్టర్ లాగా అక్కడ బోధించవచ్చు అంటారా? ఇలాగా ఏది పడుతుంది బోధించవచ్చు, కానీ ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. మరి మీరు మీ వర్గం వాళ్ళే కదా, ఎందుకు ఖండించట్లేదు? దేవుడు వచ్చి అంట్లు అడుగుతాడు, ఇవన్నీ సలహా. సార్ మీరు అవన్నంటే నేను అట్ట అవుతా సార్, ఏసయ్యా నన్ను క్షమించు, ఈ పాపిని క్షమించు. అంట్ల గురించి కాదు సార్, జనరల్ గా దేవుడు అంట్లు ఎలా అడగాలో, చీపురు ఎలా పట్టాలో నేర్పిస్తాడమ్మా. మరి మీరు ఎందుకు ఖండించట్లేదు సార్? మీ వర్గం వాళ్ళే కదా వాళ్ళందరూ, మీరు ఎందుకు ఎలా ఖండిస్తాము? మీ కళ్ళ ముందే ఇది ఖండించడమే, అది తప్పు అంటున్నాను, ఇది ఖండించడమే, ఇది వాళ్ళ వరకు. నేను అందుకే చెప్తున్నా, వాళ్ళకు రియలైజ్ అయి ఉంటారు, ఎప్పుడో రియలైజ్ అయిపోయి ఉంటారు, అరే ఆ మాట మనం అలా మాట్లాడుకుంటే బాగుండేదని. ఇప్పుడు ఎప్పుడో అయిపోయిందని మనం మాట్లాడుకుని ఖండిస్తే కూడా వాళ్ళు ఎప్పుడో రియలైజ్ అయిపోయిందని ఇప్పుడు ఖండించడం వల్ల ఉపయోగం ఏముంటుంది? వాళ్ళకి రియలైజేషన్ వచ్చింది కదా, వచ్చేసి ఉంటుంది. కానీ నాకు ఒక విషయం చెప్పాలని సార్, యాక్చువల్గా చాలా మంది పాస్టర్స్ వైఫ్స్ ఇలా చేస్తారు. నేను మీ ఫస్ట్ వైఫ్ వీడియో చూశాను, చాలా చక్కగా నీట్గా 40 minutes వీడియోలో ఎక్కడ కూడా తప్పుగా మాట్లాడలేదు సార్. అంత బాగా మీరు ట్రైన్ చేశారా? లేకపోతే అంటే అది చిన్న ఇష్యూ మీద మాట్లాడారు, తను మాట్లాడుతుంటే వినసొంపుగా ఉంది మాకు. యాక్చువల్గా ఎక్కడ కూడా తప్పు మాట్లాడట్లేదు, అంత చక్కగా మాట్లాడుతున్నప్పుడు ఇట్లాంటి బూతులు ఎందుకు వస్తున్నాయి సార్ వీళ్ళందరికీ? ఏం చేద్దామండి మరి, అంటే క్రిస్టియానిటీ ఈరోజు చాలా మంది దృష్టిలో వ్యంగ్యంగా మారటానికి, హేళనగా గేలిగా మారటానికి గల కారణం ఇలా కొంతమంది ఇలాంటి మాటలు మాట్లాడడం వల్లే, అదే ప్రధాన కారణం అవుతుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళు మారాలి, సీరియస్నెస్ తీసుకురావాలి ప్రజల్లో. ఆవిడెవరో ఇంకొక ఆవిడ గ్యాస్ అయిపోయింది, వైఫై అయిపోయింది, వైఫై సార్. ఇవన్నీ పెయిడ్ గా చేపిస్తారా లేదంటే? పెయిడ్ గా కాదండి, వాళ్ళు ఏంటంటే అవగాహన లోపం. అవగాహన కదా సార్. ఇప్పుడు పాస్టర్ ఉన్నారు, నేను వచ్చాను, నేనే గ్యాస్ అయిపోయింది, మీరు మైక్ లో చెప్పిస్తుంటారు, మీరు నా పక్కనే ఉంటారు యాజ్ ఎ పాస్టర్ గా మాట్లాడేటప్పుడు, అసలు అవన్నీ ఖండించరా? అంటే అడిగేటోడు అలాంటోడే, చెప్పేవాళ్ళు అలాంటోళ్ళు. ఏం చేస్తాం? అడిగేవాడు ఆ మాటలు విన్న తర్వాత, అమ్మా ఇది ఎలా జరుగుతుందమ్మా ఇచ్చానికి అనాలి, ఖండించాలి. అడిగేవాడికి అది సమ్మగా ఉంటుంది, చెప్పే ఆవిడ కూడా వింటున్నాడు కదా అని చెప్పి ఏమపడితే అవి చెప్పేస్తుంటుంది. ఇక్కడ టోటల్గా ప్రజలు పిచ్చోళ్ళు అయిపోతున్నారండి. ప్రజల్లో అవేర్నెస్ రావాలి, ఏది నిజం ఏది అబద్ధం, ఇది జరుగుతుందా, దేవుడు ఇలా మాట్లాడతాడా, ఇలా చిన్న చిన్న విషయాల్లో దేవుడు సలహాలు ఇస్తాడా, ఇవన్నీ ప్రజల్లో ఒక అవేర్నెస్ రావాలి. ప్రజల్లో అవేర్నెస్ వస్తే మోసపోయే అవకాశం ఉండదు అంట. నేను నిన్ను చూసి మొత్తం నీ జీవితం చెప్పేస్తానంటాను, అది సాధ్యమవుతుందా? జనరల్ గా ఫాదర్స్ కి ఏదో తెలుస్తుందంట కదా సార్, మొహం చూస్తే రీడింగ్ ఏదో చెప్పేస్తారంట. ఏమీ తెలియదు సార్. మీరు పాస్టర్ కదా, ప్లీజ్ నన్ను చూసి నా ఫేస్ చూసి చెప్పండి సార్. నీ ఫేస్ చూసి, నా అద్దంలో నా ఫేస్ చూసుకున్నా నాకేం తెలియదు సార్. లైఫ్ అనేది ఒక సస్పెన్స్ గా ఉంటేనే థ్రిల్ ఉంటుందమ్మా లైఫ్లో. రేపు ఏం జరుగుతుంది ఈరోజు తెలిసిపోతే రేపటి రోజు గురించి ఇంకా సాటిస్ఫాక్షన్ ఏముంటుంది? అంటే తెలీదు. అవన్నీ కూడా గిమ్మిక్స్ అంటారు, వాటిని చీప్ ట్రిక్స్ అంటారు. అంటే మనుషులని ఆకట్టుకోవటం, జనం పిచ్చున్నోడు ఇలాంటివి చేస్తాడు. ఇప్పుడు అభినయ దర్శనం వెనకాల ఒక 2000 మంది ఉండాలంటే 4 పడగొట్టడం, 4 జీవితాలు చెప్పేయటం,
నలుగురికి అవి వచ్చినాయి ఇవి వచ్చినాయి అని చెప్పడం చేస్తే 2000 మంది 10 రోజులు వచ్చేస్తారు నా వెనకాల. జనం అలా ఉన్నారు, జనం అలా తయారైపోయారు. అంటే జనాలకి ఏం కావాలంటే మ్యాజిక్లు చేసేవాళ్ళు కావాలి. బురుడి బాబాలు. కాబట్టి జనాలకి ఏం కావాలో గుర్తుపట్టినటువంటి కొంతమంది బాబాలు, కొంతమంది పాస్టర్లు అలా తయారైపోతున్నారు. వాళ్ళ వీక్నెస్ని వీళ్ళు అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు. అందరూ కాదు, ఇక్కడ కూడా కొందరే. సార్ ఇంకొకటి నా పర్సనల్గా 2 క్వశ్చన్లు ఉన్నాయి సార్. యాక్చువల్లీ ఇప్పుడు ప్రజెంట్ మీ సంపాదన ఎంత ఉంది సార్? నా సంపాదన ఇంకా మీరు జనాలే నా సంపాదన, ప్రభువయ్య ఆశీస్సులే నా సంపాదన నేను అలా చెప్పను. నాకు నెలకి నా పర్సనల్ నా ఫ్యామిలీ నేను సర్వైవ్ అవ్వడం, నేను నా పోషణకు కావాల్సిన డబ్బు నెలకి 50,000 రూపాయలు. అయితే నాకు వచ్చే ఇన్కమ్ నెలకి ఒక 40,000 నుంచి 50,000 వరకు వస్తుంది. అందులో నేను ఒక 30,000 వరకు పేదలకు పంచుతాను. నా పోషణకు కూడా అక్కడికక్కడి సరిపోయేలాగా ఉంటుంది అంతే తప్ప దాని నుంచి అంటే ఒక 50,000. ఓకే. అంటే ఇప్పుడు మీతో పాటు టీం అంతా ఉన్నారు కదా సార్, వీళ్ళందరినీ ఇప్పుడు మరి ఎలక్షన్స్ లో నామినేషన్ వేశారు, మరి తిరగడానికి వీటన్నిటికీ కావాలి కదా, అసలు ఎలా ఏ ధైర్యంతో? క్రైస్తవులు ఇచ్చారు. మీరే అన్నారు స్కానర్ పెడతారని, అది అందుకేనా? అందుకే. మరి దాంట్లో ఏం రావట్లేదా సార్? అవే వస్తున్నాయి, అదే నా ఇన్కమ్. ఇంకా వేరే ఏదో జాబ్ చేస్తున్నారని విన్నాను సార్. నేను జాబ్ ఏం చేయట్లేదండి, ఎక్కడ జాబ్ చేయట్లేదు. నన్ను మీటింగ్స్కి పిలుస్తారు, మీటింగ్స్ పిలిచిన దగ్గర నాకు వాళ్ళు ఆఫరింగ్ ఇస్తారు, వాళ్ళకి తోచింది ఇస్తారా? డిమాండింగ్ ఉంటుందా సార్? డిమాండ్ ఏముండదు. 1 lakh ఉంటుందా నాకా? ఈచ్ మీటింగ్ కి నాకా? ఇప్పించండి. ఎవరు మీ మొహం చూస్తే ఇచ్చేస్తారు, ఏంటి సార్ అలా మాట్లాడతారు? నాకు ఎవరు 1 lakh ఇవ్వరు. లేదు, ఎప్పుడు హుందాగా సూటు బూటుతో చాలా చక్కగా ఉంటారు, మీకు ఇవ్వకపోవడం ఏంటి? నేను సినిమా హీరోని కాదు, నేను పాలిటిషియన్ని కాదు, నేను ఒక సువార్థికుని. నన్ను పిలిచే వాళ్ళు కానీ నా పాస్టర్లు అయిన మమ్మల్ని ఎవరు పిలిచినా సరే చాలా ఇబ్బందుల మధ్యలో ఏదో కష్టపడి వాళ్ళు అప్పో సొప్పో చేసుకుని మీటింగ్లో పెట్టుకుంటారు. పిలుస్తారు 10,000, 15,000, 20,000, 25,000, 30,000 వరకు ఇస్తారు. సార్ మీటింగ్స్ అంటే జనరల్గా అక్కడ ఏంటి, మనుషులను కూర్చోబెట్టి వాళ్ళకి మనకి మోటివ్ ఒక బలాన్ లాగా మాట్లాడతారా? సువార్త చెప్తారు. అంటే సువార్త అంటే ఇది కూడా ఒక క్రైస్తవులకు సంబంధించిన మాట కాదు. సు అంటే మంచి మంచి మాటలు చెప్తారు అంతే. కానీ ఏం చేయొచ్చు ఏం చేయకూడదు చెప్తారు. నిజ జీవితంలో మంచి మాటలు చెప్పేటోళ్ళు ఎప్పుడు మంచి చేయరు కదా సార్? ఎందుకు చేయరు? చేస్తారా? కొందరు చేయరు, కొందరు చేయరు. అంటే ఆన్ వీడియోలో సూక్తులు చెప్తారు, వెనకెళ్తే రక్తి ఉంటదని విన్నాం చాలా వీడియోలో. అంటే ఈవెన్ అన్నిట్లలో ఉంటది, పాస్టర్లో కూడా ఉంటారు, అందరూ కాదు. ఓకే. మీకు చర్చ్ ఉందా సార్ ఇప్పుడు? చర్చ్ లేదండి, నేను ఎవాంజలిస్ట్ని. ఎవాంజలిస్ట్ అంటే సువార్థికుడిని. ఎందుకు అలా ప్లాన్ చేయాలి? నాకు దేవుడేమో అనుమతించేలా ప్రయత్నం చేశాను, వర్కౌట్ అవ్వాల, అంటే నాకు సక్సెస్ అవ్వాల. ప్లాన్ చేశాను కానీ చేతులు కాల్చుకున్నాను. చేతులు కాల్చుకున్నాను, ప్రయత్నం చేసి చేతులు కాల్చుకున్నా. అంటే ఇబ్బంది పడ్డాను. అంటే ఇక్కడ హాల్ లీజ్కి తీసుకోవటం ఇలాంటివి చేసి కొన్ని ఇబ్బందులు వచ్చేసాయి. ఆ సక్సెస్ఫుల్గా నేను దాన్ని ముందుకు ఇచ్చిన తర్వాత, అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ క్యాన్సిల్ చేయటం, అవన్నీ తట్టుకుంటేనే స్టార్ట్ చేసిన తర్వాత మరలా వెనక్కి తీసుకోవటం, ఇవి జరిగాయి చాలా. సో దేవుడు ఇప్పుడే నాకు డోర్స్ ఓపెన్ చేయలేదని చెప్పి మరలా నా పని, నేను సువార్థికుడిగా నా పని నేను చేసుకుంటూ. మీకు ఇప్పుడు దశమ భాగాలు ఏమి వస్తలేవా సార్? నేను దశమ భాగాలు అడగద్దు అని చెప్తా ఎవరికైనా. దశమ భాగం ఇవ్వద్దండి. నువ్వు 10,000 రూపాయలు సంపాదిస్తే 100 రూపాయలు, 10,000 సంపాదిస్తే 1000 కాదు. దేవుడు ఇస్తాడని ఇవ్వద్దు. చాలామంది చర్చెస్లో పాస్టర్స్ ఏం చెప్తున్నారంటే, నువ్వు దేవునికి ఇస్తే దేవుడు నీకు ఇస్తాడు కాదు, దేవుడు నీకు ఇచ్చాడు కాబట్టి కృతజ్ఞతగా ఇవ్వు దేవుడికి అంట నేను. అంతేగాని దాన్ని దశమ భాగం అని పేరు పెట్టి. సార్ మీరు పేరు పెట్టట్లేదు, అక్కడ పేరు పెట్టారు అంతే కదా సార్. కృతజ్ఞతతో ఏముంది సార్ అక్కడ? చాలా మంది క్రిస్టియన్స్ లో చాలా కూలి నాలి కష్టం పనులు చేసుకొని బతికే వాళ్ళే ఉన్నారు కదా, మరి వాళ్ళ దగ్గర ఎందుకు సార్ తీసుకోవడం? ఇప్పుడు మీకు ఆల్రెడీ ఫండ్స్ వస్తాయి, వాళ్ళకి ఏమైనా చేయొచ్చు కదా. కూలీ నాలి చేసుకునే వాళ్ళు ధారాళంగా తృప్తిగా దేవుడికి ఇస్తారు, తృప్తిగా ఇస్తారు. ఓకే. ఇచ్చేవాడికి లేని బాధ మనకి ఎందుకు? మళ్ళా మొదటికి వచ్చారు సార్. వాడికి ఒక నమ్మకం ఉంది, ఏమని, నేను ఈరోజు పనికి వెళ్ళి వచ్చానంటే నా కాళ్ళు చేతులు ఆరోగ్యం బాగుంది, దేవుడు ఇచ్చాడు కాబట్టి నా దేవుడికి నేను ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఉత్సాహంగా ఇస్తున్నాడు. ఇవ్వనివ్వండి. వాడికి ఒక బిలీఫ్ ఉంది, వాడికి ఒక నమ్మకం ఉంది, నా దేవుడు నాకు ఇచ్చిన ఆరోగ్యం వల్లనే పని చేసుకోగలుగుతున్నా, ఈ ఆరోగ్యం లేని వాళ్ళు చాలామంది ఉన్నారని ఆ కృతజ్ఞత భావంతో ఇస్తున్నాడు. తప్పేముంది?
తప్పేం కూలి చేసుకోవాలంటే ఆరోగ్యం ఉండాలి కదా, తప్పేం రోడ్డు మీద బిచ్చం ఎత్తుకోవాలంటే ఆరోగ్యం ఉండాలి కదా. అమ్మో తప్పేం లేదు సార్. మీరు ఎలాంటి వాళ్ళు అంటే కర్ర విరగకూడదు, పాము సావకూడదు. లేదు లేదు, నేను ఆ లాజిక్స్ type సార్ మీరు. ఒకటండి. నిజంగా సార్ మీ మాటలలో నాకు అర్థమైంది ఇదే సార్. చాలా లాజిక్స్ అమ్మో. మాట్లాడుతున్నా, నేను లాజిక్స్ మాట్లాడుతున్నా. మరి అదే సార్ కట్టె మీరు విరగకూడదు, నేను పాము మాట్లాడిన సావకూడదు మాటల్లో అంటున్నారు. నేను మాట్లాడిన మాటలు ఇది కరెక్ట్ కాదు, రాంగ్, మీరు ప్రూవ్ చేయండి, నేను సారీ చెప్తాను. ప్రూవ్ చేసేది ఏముంది సార్ వాళ్ళకు. అదే అంటున్నా, రెక్కలు ముక్కలు కష్టం చేసుకున్న వాళ్ళ దగ్గర చేసుకొని మళ్ళీ వస్తే వాళ్ళే చర్చిలో మేము చర్చెస్లో మీరు కానుకలు ఇస్తేనే రండి అని బోర్డు ఎక్కడ పెట్టం. సార్ కొందరు పాస్టర్లు మీరు దశం భాగం ఇవ్వకపోతే నాశనం అయిపోతారని మాట్లాడిన పాస్టర్ కేసులు పెట్టండి అలాంటి వాళ్ళ మీద. ఏమనంటే కేసులు పెట్టమంటారు. పెట్టండి మేము ఎలా అమ్మా. సార్ పెట్టేది? పెట్టండి. మీరు ఒక వర్గంలో ఉండి మీకు ఇప్పుడు మా హిందువులలో ఉన్నారు. కాన్స్టిట్యూషన్ మీకు హక్కులు ఎవరైనా ఇచ్చాయి, ఇచ్చాయి కదా, ఎవడన్నా మేము ప్రజలు అందులో మోసం ఏలు చేస్తున్నారంటే కేసు పెట్టాలనుకోవట్లేదు. పెట్టండి. మేము అందులో ఏళ్ళు పెట్టాలనుకోవట్లేదు, కానీ ఉన్నాయి వీడియోలు. మేము ఏమని కేసు పెట్టాలి సార్? అది తప్పు అంటున్నా నేను. యూనిటీ లేదు, మేమేం చేయాలి సార్? మీ ప్లస్ టీవీ ద్వారా నేను ఖండిస్తున్నా. ఎవడైతే మనుషులని బెదిరించి భయపెట్టి నువ్వు దేవుడికి ఇవ్వకపోతే నాశనం అయిపోతావు, దేవుడికి ఇవ్వకపోతే నీ పని పోతుంది, ఉద్యోగం పోతుంది, నీకు డబ్బులు రావు, ఇవన్నీ చెప్పే వాళ్ళ మీద కేసు పెట్టండి అంట నేను. అది మోసం, అది తప్పు. నువ్వు చర్చికి వెళ్ళమ్మా, రూపాయి వేయద్దు, ఒట్టి చేతితో వచ్చాయి, నో ప్రాబ్లం. నీ దగ్గర లేదు వేయవు. నువ్వు చర్చికి వెళ్తున్నావు, 500 నీ దగ్గర ఉంది, 500 దేవుని కానుక పెట్టెలో వేయడానికి వెళ్తున్నావు. చర్చికి వెళ్ళేటప్పుడు 2 కాళ్ళు 2 చేతులు లేని ఒక వాడు దేక్కుంటూ పాక్కుంటూ వెళ్తున్నాడు ఒక బండి మీద, 500 వాడికి ఇచ్చేసేయి. చర్చికి వచ్చి కూర్చొని ప్రార్థన చేసుకుని వెళ్ళిపో. దేవుడికి ఇచ్చినట్టే, అగ్రి, అదైతే అగ్రి, దేవుడికి ఇచ్చినట్టే. సార్. ఇది కరెక్ట్ లాజిక్ ఇదే. అవును, ఇదే లాజిక్ సార్. ఇంకొకటి చర్చ్కి వస్తే మనం అలంకరణ చేసుకోవద్దు అసలు. అలాంటి కాన్సెప్ట్స్ ఏమీ లేవు, అలాంటి కాన్సెప్ట్స్ ఏమి చెప్పకూడదు. నేనైతే చెప్తున్నా, యాజ్ ఎ పాస్టర్, యాజ్ ఎవాంజలిస్ట్, యాజ్ ఎ క్రిస్టియన్, ఒక స్వార్థికుడుగా, ఒక పాస్టర్గా, ఒక క్రైస్తవుడిగా చెప్తున్నాను, భయపెట్టద్దండి మనుషుల్ని. చర్చికి వస్తే ఈ చెప్పులు వేసుకోవద్దు, జీన్స్ వేసుకోవద్దు, బొట్టు పెట్టుకోవద్దు, పూలు పెట్టుకోవద్దు, కమ్మలు వేసుకోవద్దు, లిప్స్టిక్ వేసుకోవద్దు, నెయిల్ పాలిష్ వేసుకోవద్దు. ఏం పని? అవుటర్ అపీరియన్స్కి సంబంధం లేదు. దేవుడు అంటే ఆత్మస్వరూపి. నీ మనసుకు సంబంధించిన విషయాలు బాగుండాలి, మనసు మంచిగా ఉండాలి, ప్రవర్తన, క్రియలు, మాట, నడవడిక ఇవి బాగుండాలి. ఎందుకు అలంకరణ విషయానికి వస్తారు పాస్టర్లు కొంతమంది? ఇవి తప్పంట, నేను ఖండిస్తాను దాన్ని కూడా. మీరు ఎంత పాజిటివ్గా ఉన్నా మీ మీద ఎందుకు ఇంత నెగిటివిటీ ఉంది? అంటే నన్ను దూరం నుంచి చూస్తే నేను ఒక దుర్మార్గుడిలా కనిపిస్తానేమో ప్రజలకి, నాకు తెలీదు. నిజంగా నేను అందుకే చాలా మందితో ఎప్పుడు ఒకటి చెప్తుంటా, అరే అభినయ్ దర్శన్తో 1 గంట మాట్లాడితే అర్థమవుతుంది అసలు నేనేంటో, నా మైండ్ సెట్ ఏంటో. నన్ను దూరం నుంచి చూసి మీరేదో ఊహించేసుకుని మీకు మీరేదో రాసేసుకుంటే ఎలాగా అంటున్నాను. ఇంకొకటి కొన్ని చర్చెస్లో ఈ మధ్య మనం జనరల్గా హిందూ దేవుళ్ళకి దీపారాధన చేస్తాం కదా సార్. దీపారాధన చేస్తున్నారు, కొబ్బరికాయలు కొడుతున్నారు, పూలదండ వేస్తున్నారు, నామాలు పెట్టి కుంకుమ పెడుతున్నారు. ఎవరికి? మన జీసస్కి. జీసస్కా? అవును, జీసస్కి కేసు పెట్టండి వాళ్ళ మీద. మేమెందుకు పెడతాం సార్? ఇది కరెక్టా కాదు? పొద్దున్న లేస్తే కేసు ఎవరి మీద పెట్టాలి సార్? ఎవరి మీద పెట్టాలి చెప్పండి? ఒకటమ్మా, తప్పు ఎవరు చేసినా తప్పే, నేను చేసినా తప్పే. తప్పు చేసిన వాడికి శిక్ష అది తప్పదు. తప్పని మాకెట్లా తెలుస్తుంది సార్? నేను కానీ చెప్తున్నాను, ఇంతకు ముందు అలాంటిది నేను ఏమీ లేదు. చెప్తున్నాను. క్రిస్టియన్ దేవుడికి ఎక్కడైనా బొట్లు పెట్టంగా నేను లేదు, చూడలేదు, కానీ అది ఈ తప్పు మధ్య అంటున్నాను. చూస్తున్నాను. అది తప్పు అంటున్నాను. అంటే ఏమైపోయిందంటే వీళ్ళకి వైరాగ్యం ఎక్కువైపోయి, వైరాగ్యం ఎక్కువైపోయి, ఈ మధ్య కాలం ఇంకా మీరు చెప్పింది బాగుంది. ఇంకో చోట ఎక్కడో గొబ్బెమ్మలు పెట్టి దాని మీద యేసుప్రభు బొమ్మ పెట్టి దాని చుట్టూ తిరిగి డాన్సులు వేస్తున్నారంట. బతుకమ్మ కూడా ఆడుతున్నారు సార్. బతుకమ్మ ఆడుతున్నారంట. బతుకమ్మ అంటే ఇది ఆడుతున్నారు. ఏంటంటే అంటే అవగాహన లోపం, తెలీదు పాపం. ఇప్పుడు వాళ్ళు అప్పటి వరకు ఆ ట్రెడిషన్లో ఉండి ఆ సాంప్రదాయాలు, ఆ పద్ధతులకు అలవాటు పడిపోయి యేసు ప్రభు నమ్ముకుంటారు అనుకోండి, పాపం వాళ్ళకి తెలియదు. తెలియక కొంతమంది ఏంటంటే యేసు ప్రభుని కూడా ఇలాగే భక్తి చేయాలేమో అనుకుంటారు. అది తప్పు. తెలియక చేస్తే ఏది తప్పు కాదు. ఏదైనా సరే ఈ పద్ధతిని ఆ పద్ధతిని కాకుండా మనకు నచ్చిన పద్ధతిలో చేసుకోవచ్చు కదా సార్ పూజ. ఎలాగైనా దేవుడు ఆరాధన ఒకటి అలా ఏముండదా మీ దాంట్లో? ఒకటి చెప్తాను. దేవుడు అంటే దేవుడికి రూపం లేదు, అంతే. మనం రూపాన్ని ఇవ్వకూడదు. మరలా ఇలా మాట్లాడితే మరలా ఇవి కాంట్రవర్సీ అయిపోద్ది. అభినయ్ దర్శన్ ఇంకా విగ్రహాలు అన్నాడు, ఎవరినాడు ఇవన్నాడు. నేను లాజిక్ చెప్తున్నా. నేను యాజ్ ఎ క్రిస్టియన్, క్రైస్తవుడి ఇంట్లో అని నేను మాది ఎగ్జాంపుల్ చెప్తున్నా. క్రైస్తవుడి ఇంట్లో యేసు ప్రభు ఫోటో పెడితే కూడా విగ్రహ ఆరాధన పెట్టద్దంట నేను. కానీ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండకూడదు.
అదేంటి సార్ ఎందుకు పెట్టుకోవద్దు? ఎవరైనా అంటాను నేను మొన్న ఒక ఇంటికి వెళ్ళాను, అక్కడ యేసుప్రభు ఫోటో ఉంది. ఆయన ఎవరు అని అడిగా, నవ్వారు వాళ్ళు. యేసుప్రభు అంటున్నారు. ఆయన యేసుప్రభు కాదమ్మా, సినిమా హీరో అని చెప్పా. నిజమమ్మా, నాకు అర్థమైంది మీరు చెప్పింది. ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ సినిమాలో యేసుప్రభు క్యారెక్టర్ వేసిన అతను ఆయన హీరో. ఆ ఫోటో పెట్టుకున్నారు. హీరో ఫోటో పెట్టుకొని వాళ్ళు యేసుప్రభు అని భ్రమలోకి వెళ్ళిపోయారు వాళ్ళు. కానీ ఫోటో అది పెట్టుకున్న లోపల ఒకటే కదా సార్, ప్రభువు మీద ఎందుకు పెట్టుకోవాలంటాను నేను? ఎవరినో అంటే ఫోటోలు కూడా పెట్టుకోవద్దా సార్? తప్పు తప్పు పెట్టుకోవద్దు. తప్పు. మరి ఇంకొకటి గృహప్రవేశం చేసేటప్పుడు కూడా యేసు ప్రభు ఫోటోలు పట్టుకుని కాలు పెడుతున్నారు. అవన్నీ రాంగ్ కాన్సెప్ట్స్. అదంతా కూడా వాక్యానికి, మా గ్రంథమైనటువంటి బైబిల్కి వ్యతిరేకం, కంప్లీట్లీ ఆపోజిట్ అన్నమాట. అది వాక్యం యాక్సెప్ట్ చేయదు, చేయకూడదు అంటాం మేము. ఎవరు చేసినా ఖండిస్తాం. అరే మనిషే బలహీనుడైతే, బలహీనుడైన మనిషి ఇంకొక దాన్ని తయారు చేసి ఇదే యేసుప్రభు, ఇదే పలానా దేవుడు అంటే, మనిషే బలహీనుడైతే మనిషి చేసింది ఏమైంది? మరి యేసుక్రీస్తు ఎవరు సార్? మరి ఎక్కడ చూసుకోవాలి మేము? ఎక్కడ చూడొద్దు. శిలాపటాన్ని ఒకటి చూస్తే సరిపోతుందా? వాక్యం ఉంది కదమ్మా, వాక్యమే దేవుడు. అంతే అంతే, వాక్యమే కదా మనకు నడిపిస్తుంది. మరి ఇంకా శిల వేసిన బొమ్మలు, మరి మరియా మాత ఇవన్నీ పెట్టుకోవద్దండి. మరి ఎందుకు సార్ పెట్టుకోవద్దు అంటాము, నేను పెట్టద్దు అంటాను. రోజు రోజుకి వైరాగ్యం ఎక్కువైపోతున్నట్టు. నాకు వైరాగ్యం ఎక్కువ కావట్లేదమ్మా. వైరాగ్యం ఎక్కువైతే బొమ్మలు వస్తాయి, వైరాగ్యం ఎక్కువైతే ఈ ఆటలు వస్తాయి, పాటలు వస్తాయి, బొట్లు వస్తాయి, అన్ని వస్తాయి. ఇంకొక సాంగ్ సార్, ఏసేనా ప్రియుడు, అలాంటి బోల్డన్ ఉన్నాయి. బంగారు కోడి పెట్ట పాటను కూడా యేసుప్రభు పాటగా మార్చిన వాళ్ళు ఉన్నారు. ఊహు అంటావా పాట కూడా యేసుప్రభు పాటగా మార్చారు. మరి అది కావాలని మార్చారా, తెలియక మార్చారా అన్నది కూడా తెలీదు. మొత్తానికి అవన్నీ కూడా తప్పు. అవన్నీ తీవ్రంగా నేను ఖండిస్తున్నా. దేవునితో ఆటలొద్దు అంటాను నేను. ఎవరైనా ఏ మతస్థులైనా మీరు నమ్మే దేవుణ్ణి ఆటగా మార్చొద్దు అంటాను. మరి మీరు ఇన్ని చెప్తారు, ఇన్ని తెలిసిన వాళ్ళు, ఇన్ని లైఫ్లో చూసి వచ్చిన వాళ్ళు సార్, మరి మీ లైఫ్ ఎందుకు పర్ఫెక్ట్గా ప్రాపర్గా లేదంటే ఏం చెప్తారు? మనిషిని కాబట్టి. నో మ్యాన్ అండ్ నో ఉమెన్ ఈజ్ పర్ఫెక్ట్ ఆన్ దిస్ ఎర్త్. భూమి మీద ఏ మనిషి పర్ఫెక్ట్ కాదు, ఓన్లీ గాడ్, ఎక్సెప్ట్ గాడ్. దేవుడే పర్ఫెక్ట్. మిస్టర్ పర్ఫెక్ట్లు, మిస్ పర్ఫెక్ట్లు భూమి మీద ఎవరు లేరు. దేవుడు ఒక్కరు ఎట్లా పర్ఫెక్ట్ అవుతారు సార్? మనుషులు చిన్న చిన్న తప్పులు చేస్తే వాటికి క్షమించకుండా పాపాలను అంటగట్టేస్తున్నారు, పరలోకానికి వెళ్తారు, అక్కడికి వెళ్తారు, ఇక్కడికి వెళ్తారు. ఇవన్నీ ఏంటి సార్? మళ్ళీ అందరూ ఆయన భక్తులే సార్, చిన్న చిన్న పాపాలు చేస్తే ఇదవదా? మరి ఆయన ఎట్లా పర్ఫెక్ట్ అవుతారు? దేవుడు ఎట్లా పర్ఫెక్ట్ అవుతారు? ఇప్పుడు అమ్మా నాన్నలు ఉన్నారమ్మా, పిల్లల్ని కన్నారు, పిల్లల్ని ఖండిస్తూ ఉంటారు. తప్పు చేస్తే కొడతారు, మరి తప్పు మీద తప్పు చేస్తే ఇంట్లోంచి రెండు రోజులు గంటేస్తారు, పనిష్ చేస్తారు. ఇవన్నీ ఉంటాయి. మరి అమ్మా నాన్నలే కదా, ఎందుకు కొట్టాలి పిల్లల్ని? ఎందుకు అన్నం పెట్టరు ఒక పూట? నేను ఇంతకు ముందు కూడా ఒక క్రిస్టియన్ పాస్టర్ గారిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. దేనికి దానికి అతుకులు రెడీ ఉంటాయి సార్, మీరు ఏమైనా అనుకోండి. దేనికి దానికి అతుకులు. ఎగ్జాంపుల్స్, బాగా మాట్లాడేది ఒక నోరు, ఏసై ఇచ్చిన నోరు ఒకటి ఉంది, ఎదుటి వాళ్ళు మాట్లాడినారు, మేము చెప్పిందే కరెక్ట్ అనుకుంటారు. మీరు చెప్పే వాటిల్లో కొంచెం నాకు ట్రస్ట్ చేయాలని ఉంది. కొన్నిటికి మీరు మీదే వాదించుకుంటున్నారు, కానీ యాక్సెప్ట్ చేసే విధంగా ఒకటి. ఇక్కడ యాంకర్ స్థానంలో మీరున్నారు, మీరు మాట్లాడడానికి మీకు ఫ్రీడమ్ ఉంది. నేను లాజికల్ కొన్ని విషయాలు చెప్పినప్పుడు మీరు తప్పంటే చెప్పండి, నేను సారీ చెప్తాను. తప్పంటే నేను సారీ చెప్తాను. అది కూడా తీసుకోదలుచుకోవట్లేదు మీ దగ్గర నుంచి. అమ్మా నాన్నలు బిడ్డల్ని ఖండించడానికి, తిట్టడానికి, కొట్టడానికి, శిక్షించడానికి అధికారం ఉన్నప్పుడు దేవుడే కదా మనల్ని తయారు చేసింది. మన అమ్మ నాన్న ఆయనే కదా. మరి తప్పు చేసిన వాడిని శిక్షించొద్దంటారా? మరి ఇది లాజిక్, ఈ కంపారిజన్ కరెక్టే కదా? ఏమో సార్, నాకైతే లాజికల్ మ్యాజిక్లు అతుకో సార్ కొన్నిసార్లు. నేను మనుషుల్నే నమ్ముతా మాటల కంటే కూడా, బట్ మిమ్మల్ని నేను ట్రస్ట్ చేస్తా కాబట్టి. పాస్టర్లు అనే వాళ్ళు జనరల్ గా దోచుకుంటారు అనే ఒక అపోహన, అది నిజమా? బాబాలు కూడా దోచుకుంటారు. నేను మీ గురించి మాట్లాడుతున్నాను సార్, మళ్ళీ వాళ్ళ కొందరు పాస్టర్లు బాబాలు కూడా దోచుకుంటారని చెప్తున్నాను. వాళ్ళు మంచోళ్ళని చెప్పట్లేదు కదా. కొందరు పాస్టర్లు దోచుకునే వాళ్ళు ఉన్నారు, కొందరు బాబాలు దోచుకునే వాళ్ళు ఉన్నారు. ప్రతి మతంలో ఇక్కడ ఇదే సార్ ప్రతి చోట దోచుకునే వాళ్ళు కొందరు ఉన్నారు. నేను ఓన్లీ క్రిస్టియన్స్ గురించి, బాబాలు దోచుకుంటారని అందరికీ తెలుసు సార్, కానీ వాళ్ళ టాపిక్ కాదు కదా. ఇప్పుడు ఎదురుగుంది పంతులో లేకపోతే బాబాయో కాదు కదా, ఒక క్రిస్టియన్ పాస్టర్ కాబట్టి. ప్రతి వర్గంలో దోచుకునే వాళ్ళు ఉన్నారంటున్నాను. అలాగే క్రైస్తవుల్లో పాస్టర్లు కొంతమంది ఉన్నారు. ఏం చేద్దాం వాళ్ళని? ఏం చేయలేం. వాళ్ళని పూర్తిగా ఖండించి వాళ్ళని లేకుండా చేయలేం. వాళ్ళని అరికట్టడం కుదరదు, వేర్లతో పాటు పెకలించడం కుదరదు.
యేసయ్య ఏం వాళ్ళని క్షమించాడు భరించాల్సిందే. కదా. యేసయ్య ఏం క్షమించాడు కదా, వాళ్ళని శిక్షిస్తాడు కదా. తప్పు ఒప్పుకున్న వాన్నే యేసు ప్రభు క్షమిస్తాడమ్మా. సార్ తప్పు చేసేసి నేను తప్పు చేశాను అని అంటే ఉమ్. ఎట్లా సార్? అది తెలిసి చేస్తే మరి తప్పు కదా సార్, పెద్ద తప్పు కదా. క్షమించమని అడిగితే అయిపోతుంది అది. ఇప్పుడు దేవుడికి మనసు తెలుసు. నువ్వు తప్పు చేసి కావాలని తప్పు చేసి కావాలని క్షమాపణ అడుగుతున్నావు, దేవుడికి తెలీదా? తెలియక తప్పు చేసి తెలుసుకొని క్షమాపణ అడిగితే దేవుడు క్షమిస్తాడు. దేవుడు క్షమిస్తాడులే, దేవుడు క్షమిస్తాడులే అని ఈరోజు తప్పు చేస్తే తప్పు. పొరపాటున కంట్రోల్ చేసుకోలేక ఏదో టెన్షన్లో తప్పు చేసి రియలైజ్ అయ్యి మనస్ఫూర్తిగా క్షమాపణ అడిగితే దేవుడు క్షమిస్తాడు. క్షమించేవాడు ఉన్నాడు కాబట్టి పదే పదే తప్పు చేస్తా అంటే దేవుడు కూడా ఊరికి వదిలిపెట్టాడు. ఏమో సార్, మొత్తానికి దేవుళ్ళు అందరూ ఫ్రెండ్స్ పైన బానే ఉంటారు. దేవుళ్ళు అందరూ కాదమ్మా, దేవుడు ఒక్కడే. ఒక్కడే. ఎవరు? యేసయ్య. అవును. అంతే, ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు దేవుళ్ళు కాదు. నేను ఒకటి చెప్తాను. మీదే నియోజకవర్గం? నల్గొండ. నల్గొండ నియోజకవర్గానికి ఎమ్మెల్యేలు ఎంతమంది కరెక్ట్ చెప్పండి. నిజంగా నాకు నో ఐడియా. సరే, నేను అంతా ఆంధ్ర మీ రాష్ట్రం ఏది? ఆంధ్రానా తెలంగాణ? తెలంగాణనే. తెలంగాణకు సీఎంలు ఎంతమంది? 3-5 మందా? అలా ఎలా ఉంటుంది సార్? ఒక్కొక్కసారి ఒక్కొక్కరు వస్తుంటారు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఒక్కరే ఉంటారు. ఒక్కరే. ఇప్పుడు మన దీనికి దీనికి లింక్ పెడతారేంటి? మన దేశం ఏంటి? భారతదేశం. ప్రధానమంత్రులు 10 మంది 15 మందా? సార్ ఒక్కొక్క టర్మ్స్ ఉన్నప్పుడు ఒక్కొక్కరే ఉంటారు సార్. ఎవరైనా భూగోళానికి వెలుగునిచ్చే చంద్రుడు ఒక్కడ 10 మంది అమ్మా. మీరు ఇప్పుడు ఒక్కరే ఉంటారు కానీ దేవుడు యేసయ్య లేకపోతే ఇంకొకరు ఒక్కరే ఉంటారు అనేది నేను. సూర్యుడు ఒక్కడ 10 మందా? ఒక్కరే సార్. ఎలా చంద్రుడు ఒకడే. ఒక్కడే. దేవుడు ఒక్కడే. కానీ మరి దేవుడు ఒక్కడే అని నమ్ముతున్నా. ఇంతకుముందు మీరు ఏమన్నారు? ఒక్క నిమిషం. అందరు దేవుళ్ళు అన్నారు. అవును, నేను మరి దేవుడి మాకు విషయానికి చాలా వచ్చేసరికి ఉన్నాయి, మాకు చాలా ఉన్నాయి సార్. దేవుళ్ళు మరి అంటే సూర్యుడు మేము ఎందుకు లేరు లక్ష్మీ ఎంతమంది? దేవుని అది కొలుస్తాము, కాదమ్మా. ఆంజనేయ నేను ఒక్క నిమిషం. అదే రాంగ్ అంటున్నాను. దేవుడు ఒక్కడంటే నమ్ముతా కానీ First దేవుడు మీరు- అంటేనే యేసయ్య అంటే మాత్రం ఇది నమ్మను. ఫస్ట్ మీరు యేసయ్య అనేది కాస్త పక్కన పెట్టేసి దేవుడు ఒక్కడా 10 మంది అనేదానికి ఆ నిర్ధారణకు రండి. ఫస్ట్ ఆ కన్ఫర్మేషన్కి రండి. ఫస్ట్ మీరు దేవుడు ఒక్కడా ఎక్కువ మందా, ఇది క్లారిటీ తీసుకోండి. దేవుడు అనే వాళ్ళు ఒక్కలే ఉంటారు, వివిధ రూపాల్లో ఉన్న వాటిని మేము కొలుచుకుంటాము. ఇది మా వివిధ భగవద్గీతలో రూపాలు, అలా ఏముండదా? వివిధ రూపాలు మరి ఇప్పుడు మీరు మరియమ్మని ఎందుకు కొలుస్తారు? తప్పు. ఎవరు మరియమ్మ? అదేంటి వాళ్ళ అమ్మగారు ఒక అంటారు కదా? సాధారణ స్త్రీ, ఉమ్, ఒక సాధారణ స్త్రీ, మహిళ, గౌరవించదగినటువంటి ఒక స్త్రీ ఆవిడ. ఉమ్, దేవుడు అంటే నరావతారిగా మానవుడిగా వచ్చినవాడు యేసుక్రీస్తు ప్రభువు. ఆయన ఒక్కడే దేవుడు. దేవుడు ఒక్కడంటే నమ్ముతాం కానీ యేసయ్య అంటే ఎలా సార్ నమ్మేది? ఫస్ట్ దేవుడు ఒక్కడే నమ్మగలిగితే మీరు ఆ దేవుడు ఎవరో కనబడడానికి గూగుల్ సెర్చ్ చేయండి, కొన్ని పుస్తకాలు చదవండి, సర్వే చేయండి. వంకాయలు కొనడానికి 4 షాపులు తిరిగి పుచ్చిపోయినాయా లేదా అని చూస్తాం. బెండకాయలు కొనడానికి విరిచి చూస్తాం, లేతగా ఉన్నాయి ముదిరిపోయినాయి అని. టమోటాలు ఒక్క పూట తింటే కడుపులో అరిగిపోయే టమోటాలు మాత్రం 4-5 షాపులు తిని ఇది పుచ్చుందమ్మా, ఇది పచ్చిగుందమ్మా, ఇది వాడిపోయిందమ్మా 150 వంకలు పెట్టి మంచి వేరుకుంటాం. దేవుడి విషయంలో కూడా 10 వెతకండి, ఫైనల్గా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. బెస్ట్ గాడ్, ట్రూ గాడ్ ఎవరు? మీరు ఎప్పుడైనా వెతికారా? బట్టలు మీరు ఇప్పుడు వేసుకున్న డ్రెస్ కొనడానికి నాకు తెలిసి మినిమం 4 షాపులు తిరుగుంటారు. కానీ దేవుని వెతకరు ఎట్లా? ఎందుకంటే మా అమ్మ చెప్పిందే దేవుడు నాకు, మా తాత చెప్పిన వాడే నాకు దేవుడు. అలా ఉండదు సార్. ఎప్పుడైనా మీరు రాంగ్ వెళ్ళేది పోర్ట్రే చేస్తున్నారు జనరల్ గా. అదే గూగుల్ జరుగుతుంది. చేసి మరి దేవుడి పేరు వచ్చింది, ఆ దేవుడినే పూజించాలంటే వేరు. జనరల్ గా మీరు నమ్మే వాస్తవాలు వేరు, మేము నమ్మే వాస్తవాలు వేరు. మీ దగ్గర ఇదే సార్ ప్రాబ్లం. మీరు అన్ని ఒప్పుకుంటారు కానీ లాజిక్స్ చెప్తున్నాను మా, కొన్ని లాజిక్ గానే ఉన్నాయి సార్, ఇంకొన్ని వినడానికి బాగోలేదు సార్. మరి ఒంటి మీద వేసుకునే కరెక్ట్ గా సంవత్సరం కూడా వాడని బట్టలకి కాంప్రమైజ్ అవ్వకుండా 10 షాపులు తిరిగే మనము జీవితకాలం ఉండే ఒక దేవుణ్ణి ఎందుకు వెతకటంలా? ఇది నిజమేనా కాదా? మా అమ్మ చెప్పింది ఎందుకు నమ్మాలి? మా నాన్న చెప్పినోడే ఎందుకు నమ్మాలి? నేను వెతుకుదాం. టెక్నాలజీ మారింది, జనరేషన్ మారింది. వెతికాను నేను. వెతికితే యేసయ్య దొరికారు అక్కడ గూగుల్లో? దొరికాడు. ఇప్పుడు యేసయ్య నమ్ముతున్నారు. నమ్ముతున్నారు. ఓకే, మీరు జనరల్ గా మానవత్వాన్ని నమ్ముతారా, మతాన్ని నమ్ముతారంటే? మతం అనేదే లేదంటాను నేను. మనిషికి మతం అనేది అంటగట్టద్దు. మనిషిని మనిషిగా చూసేవాడు నిజమైన మనిషి. ఇప్పుడు మానవత్వానికి మించిన మతం ఏది లేదు. దేవుడా మానవత్వం అంటే ఏదంటారు? మీరు ఏది సెలెక్ట్ చేస్తారు? మానవత్వమా దేవుడు? అసలు దేవుడు లేకపోతే మనిషే లేడండి. మానవత్వం ఎక్కడి నుంచి వస్తుంది? సో ఫస్ట్ మీరు దేనికి ప్రిఫరెన్స్ ఇస్తారు? దేవుడే. మానవత్వాన్ని నేర్పించిన వాడే దేవుడు, మనిషిని పుట్టించిన వాడు దేవుడు. దేవుడు లేడు అని బుద్ధి లేనోడు అంటాడు తప్ప
తెలివి గలవాడు ఎవ్వడు దేవుడు లేడు అని మాట్లాడు. తెలివైన వాళ్ళు దేవుడు ఉన్నారని అంటారు కానీ ఒక్కడే దేవుడు అనేటోళ్ళని మరి ఏమనాలో, అది కూడా యేసయ్య అనేటోళ్ళని ఏమనాలో. సూర్యుడు 10 మంది అనంటే దేవుళ్ళు కూడా 10 మంది అనంటే నేను యాక్సెప్ట్ చేస్తాను. సార్ మీరు అన్ని నాన్ సింక్ లో ముడి పెడుతున్నారు. ఎలా ముడి పెడుతున్నారు? మాట్లాడుతున్నా. ఎమ్మెల్యే ఒకడే, ఎంపీ ఒకడే, ముఖ్యమంత్రి ఒకడే, ప్రధానమంత్రి ఒకడే, సూర్యుడు చంద్రుడు ఒకడే అయినప్పుడు దేవుడు ఒకడే అవుతాడు కదా. 10 మంది ఎలాగవుతారు? దేవుడు ఒక్కడే కానీ యేసయ్య ఒక్కడే అనడం తప్పంటారు. ఫస్ట్ మీరు కన్ఫర్మేషన్లకు రండి. దేవుడు ఒక్కడే అని చెప్పండి. దేవుడు ఒక్కడే అని మీరు నమ్ముతానంటే ఆ దేవుడు ఎవరైనా మాట్లాడుకుంటారు. యేసయ్య అని నేను చెప్పను సార్. మాకు యేసయ్య మీద ఎలాంటి పగలు లేవు, ప్రతీకారాలు లేవు. మాకు ఇప్పుడు దేవుడు అనే వాళ్ళు ఒక్కలే కాబట్టి మాకు దేవుడికి ఈ మతం ఆ మతం అని ఉండదు. ఒక్క దేవుడైతే, అదే ఒక్క దేవుడైతే అమ్మ ఒకటి చెప్తాను, దేవుడు భారతదేశానికి ఉంటాడా, ప్రపంచమంతటికి ఉంటాడా? ఎక్కడైనా ఉంటాడు కదా సార్. ఎక్కడైనా కాదు. సూర్యుడు ప్రపంచానంతటికి ఒకటే, అన్ని దేశాలకు ఒకటే అయినప్పుడు ప్రపంచమంతటికి దేవుడు కూడా ఒక్కడే అవుతాడు. భారతదేశానికి ఒక దేవుడు, అమెరికాకు ఒక దేవుడు, ఆస్ట్రేలియాకు ఒక దేవుడు, పాకిస్తాన్కి ఒక దేవుడు అవ్వడు. సార్ మీరు సువార్తలు చెప్పడానికి వెళ్తారు కదా సార్, ఇవే చెప్తారా సార్? ఇవే చెప్తాము. అంటే మనుషులు ఆలోచింపదగే విషయాలు చెప్తాం. ఆలోచించండి అంటాం. ఇప్పుడు నేను చెప్పింది ఆలోచించదగినదే విషయమే చెప్పారు. దేవుడు ఒక్కడే అనేది ఒక్కడే యాక్సెప్ట్ చేస్తాను ఒక్కడ నమ్మండి ఫస్ట్ అంటే ఒక్కడే ఈయన ఆ ఒక్కడే ఈయన అని నేను చెప్పను. ఆ ఒక్కడ ఫస్ట్ ఒక్కరు అన్న నిర్ధారణకు వస్తే మీరు వస్తే ఆ ఒక్కరు ఎవరో వెతకండి అంటాను నేను ఎవరు చెప్పండి. నేను చెప్పింది మీరు ఎందుకు నమ్మాలి? మీరు చెప్పింది మేమేం నమ్మం సార్. ఇది ఇక్కడ వరకు క్లోజ్ అయిపోతుంది కానీ ఒక్కటి దేవుడు అన్నప్పుడు విన్నాం కానీ యేసయ్య దేవుడు అనేది అర్థం కావట్లేదు సార్. సర్వే చేశాను నేను సర్వే చేసినప్పుడు ఓకే మీరు బిలీవ్ చేశారు. ఓకే దేవుడు అంటే దేవుడికి ఉండాల్సిన క్వాలిటీస్ చెప్పండి మీకు చూద్దాం. అంటే మీరు సెవరల్ గాడ్స్ నమ్ముతారు కదా, అందరినీ నమ్ముతాం. దేవుడికి ఉండాల్సిన క్వాలిటీస్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మ్యాన్ అండ్ గాడ్, హ్యూమన్ అండ్ గాడ్? మనిషికి దేవుడికి ఉన్న వ్యత్యాసం ఏంటి? వ్యత్యాసాలు ఏముంటాయి సార్? మరి దేవుడు ఎందుకు అవ్వాలైనా? ఆల్రెడీ అయిపోయారు కదా సార్. దేవుడికి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి మీరు చెప్పండి పోనీ. దేవుడికి ఉండాల్సిన మనిషి అసమానుడు అంటే పాపము మంచి కలగలిపిన వాడు మనిషి. దేవుడు అనేవాడు పాపము లేనివాడై ఉండాలి. మనిషికి లాగా దేవుడిలో అబద్ధాలు ఉండొద్దు, మోసాలు ఉండొద్దు, భార్య ఉండకూడదు, పిల్లలు ఉండకూడదు, యుద్ధాలు ఉండకూడదు, కక్షలు క్రోధాలు ఉండకూడదు, మోసాలు అన్యాయాలు ఉండకూడదు, ఏవి ఉండకుండా పాపము లేనివాడు ఎవరైతే ఉంటారో అతనే దేవుడు. పాపము లేనివాడు ఈ భూమి మీద ఎక్కడున్నాడో వెతకండి. గూగుల్లో సెర్చ్ చేస్తే గూగుల్ మీకు ఇచ్చే ఆన్సర్, చాట్‌జిపిటి మీకు ఇచ్చే ఆన్సర్, ఏఐ మీకు ఇచ్చే ఆన్సర్ ఒకటే, జీసస్ క్రైస్ట్. పాపము లేనివాడు. నేను మీ బిలీఫ్స్ నేను అసలు తప్పు పట్టాను సార్. మీరు జీసస్ నే నమ్మండి, మీరు అక్కడే ఉండండి. బట్ మా డౌట్స్ ఏంటంటే కొన్ని ఉన్నాయి కదా, ఇలాంటివి జరిగినప్పుడు ఏంటని అంతే తప్పితే మేము మా మతాన్ని గౌరవించుకుంటాం, ఇతని మతాన్ని కూడా గౌరవిస్తాం. కానీ ఈయన అంటే మాత్రం అది కొంచెం యాక్సెప్టబుల్ గా లేదు. ఫస్ట్ మీరు ఒకరిని నమ్మండి, తర్వాత ఒకరు మీరు వెతకండి అంటున్నాను నేను చెప్పింది నమ్మొద్దు. మీకంటూ మీకు ఒక ఓన్ ఒక డెసిషన్స్ ఉంటుంది కదా, ఒక ఓన్ ఐడియాలజీ ఉంటుంది కదా, మీకు ఒక ఓన్ మైండ్ సెట్ ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది కదా, దాంతో సెర్చ్ చేయండి. నిజమైన దేవుడు ఎవరో వెతికే ప్రయత్నం చేయండి. వెతుకుదాం సార్ తప్పకుండా. ఎవరు హెల్ప్, మీరు ఎలాగో ఆర్ఫనేజ్లు అవి నడిపిస్తున్నారు కాబట్టి ఎవరు హెల్ప్ చేస్తే వాళ్ళలోనే మేము దేవుడిని చూసుకుంటాం కాబట్టి ప్రస్తుతానికి మీరే మా దేవుడు. నేను దేవుడిని ఎలా అవుతాను? ఎందుకు అవ్వాలి సార్? నేను దేవుడిని మనుషుల్లోనే వెతుకుంటాం. మహాభయంకరమైన కోపం నాకు. నేను దేవుడిని ఎలా అవుతాను? మేము మనుషుల్లోనే వెతుకుంటాం. ఎవరు హెల్ప్ చేస్తే వాళ్ళు దేవుళ్ళలా కనిపిస్తారు ఆపదలో ఉన్నప్పుడు. మనుషుల్లో దేవుడిని వెతుక్కునే వాళ్ళు పిచ్చి వాళ్ళు. మనిషి దేవుడు అంటున్నారు కాబట్టి ఈరోజు మనుషులు మోసపోతున్నారు. అయ్యో మీరు నన్ను దేవుడు అన్నారు, మీరు నన్ను దేవుడు అన్నాడు, ఇంకొకరు నన్ను దుర్మార్గుడు అంటాడు. ఎందుకంటే నేను మీకు 10 రూపాయలు ఇచ్చి ఉండొచ్చు, ఇంకొకటి నేను 10 రూపాయలు ఎగ్గొట్టి ఉండొచ్చు. మీకు దేవుడు అవుతా, వాడికి దుర్మార్గుడు అవుతా. సో ఎప్పుడు మనిషిని దేవుడితో కంపేర్ చేయకూడదు. అలా కంపేర్ చేసే కదా సార్ ఇప్పుడు సువార్తలు ఇవన్నీ ఇస్తున్నారు మీరు. ఏమని? పాస్టర్ని, ప్రవక్తలని, లేదంటే బోధకులని, లేదంటే పూజారులని ఎప్పుడు దేవుని స్థానంలో పెట్టద్దు అంటారు. దేవుడి ప్రతినిధులు వాళ్ళు ఇవ్వకపోయినా మీరు ఆల్రెడీ తీసేసుకుంటున్నారు సార్ చాలా వరకు. ఇంకొకటి స్త్రీల కూడిక అని చెప్పేసి పెట్టినప్పుడు ఇది ఇక్కడ వంచన జరుగుతుంది, స్త్రీల వంచన అంటారు. దీని గురించి కేసులు పెట్టండి అలాంటి. సరే అలా వద్దు అంటారు, పొద్దున్న లేస్తే కేసులు ఏంటి సార్? మీరు ఎన్ని మంచి పని చేస్తామని చెప్పి తప్పుడు పనులు చేస్తే వాళ్ళని ఏం చేయాలి? చట్టపరంగా వాళ్ళని శిక్షించడం కరెక్ట్.
లేదు సార్ ఇప్పుడు ఇప్పుడు చట్టం స్త్రీలు మీరు అన్నది కరెక్టే. నేను కొన్ని చోట్ల చూశాను, కొన్ని న్యూస్ పేపర్స్లో చదివాను, ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా కొన్ని ఛానల్స్లో చూశాను. పలానా పాస్టర్ అంట, పలానా ఆడవాళ్ళని లైంగికంగా వేధించాడు, పలానా పూజారి పలానా ఇలా చేశాడు, పలానా బాబా ఇలా చేశాడు. ఏం చేద్దాం అలాంటి వాళ్ళని? శిక్షించడం తప్ప మనం ఏం చేయగలుగుతాం? చట్టపరంగా వాళ్ళని శిక్షించాలి. శిక్షిద్దాం కానీ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి కేసులు అలా తిరుగుతున్నారా? అమ్మక్క చెప్పండి సార్, నాకు పొద్దున్న లేస్తే కేసులే అంటున్నారు. నేను ఎప్పుడు ఎవరి మీద ఇప్పటివరకు కేసు పెట్టలేదమ్మా. అందరు మీ మీద పెట్టారా సార్? నా మీద కూడా ఎవరు పెట్టలేదు, కానీ ఇప్పుడు ఈ మధ్య మొదలయ్యాయి కేసులు పెట్టాలి కొత్తగా. నేను ఎప్పుడు ఎవరి మీద కేసులు పెట్టలేదు. నేను చెప్తున్నాను, అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు మీరు రైట్ వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టండి అంటున్నా. అది మీ హక్కు. అది మీతో యాక్చువల్గా చాలా కాన్వర్జేషన్ చేయాలని ఉంది, కానీ ఆ డిపాజిట్ ఏదైతే పోయిందో నాకు కూడా చాలా బాధాకరంగా ఉంది. మిమ్మల్ని ఎక్కువ ఓర్లించాలని ఓపిక కూడా లేదు సార్. జనరల్గా ప్రజెంట్ రిలేషన్షిప్ స్టేటస్ ఏంటి సార్ మీది? ఇది అంటే నా పర్సనల్ క్వశ్చన్ ఇది, మీరు ఓకే అంటే చెప్పండి. రిలేషన్షిప్ స్టేటస్ ఏంటమ్మా? ఐ మీన్ అంటే పెళ్ళి, ఐ మీన్ ఫస్ట్ వైఫ్ సెకండ్ వైఫ్ ఏదో వింటున్నాం కదా సార్, ఇది ఒక రూమర్. నేను హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు ఎవరితో ఉంటున్నారని అడిగాను సార్. రిలేషన్ ఫస్ట్ వైఫ్తో మేము సపరేట్ అయిపోయాం, 6 years అయిపోతుంది. వేరే మ్యారేజ్ చేసుకున్నాము, హ్యాపీగా ఉంటున్నాం. చేసుకున్నారు ఆల్రెడీ వేరే పెళ్ళి? ఎవరు సార్? సుప్రియ. సుప్రియ అంటే మీ ఛానల్లో ఒక అమ్మాయి యాంకర్గా చేసి ఆమె. ఆ అమ్మాయిని చేసుకున్నారు? అవును, యాంకర్ని చేసుకోలేదు. నా వైఫ్ ఛానల్లో మాట్లాడుతుంటుంది అప్పుడప్పుడు. ఓకే, అంతే. ఆవిడనే పెళ్లి చేసుకున్నారా? యాంకర్ అయ్యాక చేసుకున్నారా లేదంటే? మాకు యాంకర్లు గింకర్లు ఏం లేదమ్మా. నేను పాస్టర్ని, ఆమె పాస్టర్ అమ్మా, అంతే తప్ప యాంకర్ అని అలా ఇలా ఏమి ఉండదు. మీది ఫస్ట్ లవ్ మ్యారేజ్ అరేంజ్డ్? అంటే ఇది పర్సనల్, అందుకే నా పర్సనల్ క్వశ్చన్ అని అడిగాను సార్. ఇష్టపడే చేసుకున్నాం అమ్మా. సెకండ్ వన్ సార్? ఇష్టపడే చేసుకున్నాం. థర్డ్ వన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? 30 కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు మీరు. మీరేమై నేను అడుగుతారు మీరు. నేను అడగడం కాదు సార్, ఒకటండి, జనరల్గా నేను ఒకటి అడుగుతున్నాను. నేను ఒకటి నేను చెప్తాను. తప్పని చెప్పట్లేదు సార్, ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకోవచ్చు, ఇష్టపూర్వకంగా ఉంటే లేదు, ఉండాలి, అది లేదంటే correct. అది నేను లేదు. ఒకటి చెప్తాను. నన్ను ఎవరైనా అడిగితే మ్యారేజ్ విషయంలో సలహా అడిగితే నేను ఒకటి చెప్తాను, 1 life 1 wife అంతే. ఒక జీవితానికి ఒకే భార్య. కష్టమో నష్టమో నరకమో రాక్షసో గయ్యాలో అనుమానించే మనిషో వేధించే మనిషో భరించండి చచ్చే వరకు. విడిపోవటాలు, ఇంకో పెళ్ళికి వెళ్ళటాలు, ఇవన్నీ లైఫ్ని డ్యామేజ్ చేస్తాయి. డోంట్ గో ఫర్ సచ్ కైండ్ ఆఫ్ డెసిషన్స్ అంటాను నేను. అలాంటి నిర్ణయాలకు వెళ్ళొద్దు. నా జీవితంలో కొన్ని జరిగిపోయి నష్టం జరిగింది, అలాంటిది ఎక్కడ జరగకూడదు, ఇంకొక లైఫ్లో జరగకూడదు అని కోరుకునే వ్యక్తిని నేను. మరి ఇప్పుడు మీరు సెకండ్ రిలేషన్షిప్లో కూడా హ్యాపీగా హ్యాపీగా ఉన్నాం, చాలా చక్కగా ఉన్నాం. మరి ఈ అడ్వైస్ ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది ఓన్లీ 1 wife 1 life అని? అంటే మ్యారేజ్ చేసుకున్నప్పుడు కలిసి బ్రతకాలని కోరుకుంటారు అందరూ, విడిపోవాలని ఎవరు కోరుకోరు. కానీ మా లైఫ్లో కొన్ని యాక్సిడెంట్స్ జరిగాయి, కొన్ని డెసిషన్స్, కొన్ని రాంగ్ డెసిషన్స్ తీసుకోవడం వల్ల మేము ఇద్దరం కలిసి విడిపోయే అంత దూరం వెళ్ళిపోయింది, విడిపోవాల్సి వచ్చింది. అంటే అది మీ వల్ల అని చెప్పచ్చా, మేడం వల్ల అని చెప్పచ్చు? ఇద్దరం మా ఇద్దరికి ఉన్నటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ వలన, కొన్ని ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్. సార్ మీరు ఫైనాన్షియల్ అనే పదం వాడారు, మీరు ఎన్ని ఇయర్స్ నుంచి పాస్టర్ సార్? నేను 2018 నుంచి 6 years అవుతుంది. మరి మేడం గవర్నమెంట్ జాబ్ అంటున్నారు, యాక్చువల్గా అది ఫైనాన్షియల్ ప్రాబ్లం కాదు, వేరే ప్రాబ్లం అయి ఉండొచ్చు సార్. మీరు ఫైనాన్షియల్ ప్రాబ్లం అని పాస్ట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. ఫైనాన్షియల్ ప్రాబ్లం ఎందుకంటే తను బ్యాంక్ ఎంప్లాయీ, లోన్స్ పెట్టి కొన్ని మేము మీటింగ్స్ పెట్టాము, అవి ఇవి చేసాము, చాలా ఖర్చు పెట్టాం. అనుకున్నట్టుగా మాకు డబ్బులు పోయింది తప్ప మాకేం రాలేదు. దానివల్ల ఇబ్బందులు వచ్చాయి, ఈఎంఐలు కూడా కట్టుకోవాలని ఇబ్బందికరమైన పరిస్థితులకు వెళ్ళిపోయాం. అక్కడ మా ఇద్దరి మధ్యలో క్లాషెస్ వచ్చాయి. ఉద్యోగం, సేవ, ఈ రెండింటికి టాలీ అవ్వలేదు, మ్యాచ్ అవ్వలేదు, చాలా దూరం వెళ్ళిపోయింది, సపరేట్ అయిపోయాం. అలా సపరేట్ అయ్యి విడిపోవాల్సి వచ్చింది. అందుకే నేను ఎవరిని ఎప్పుడు కూడా విడిపోవాలి, ఇంకో మ్యారేజ్ చేసుకోవాలి నేను ఎప్పుడు కోరుకునే వ్యక్తి కాదు. హ్యాపీగా ఉండండి అనుకుంటున్నాను. ఇదంతా ఓకే సార్, బట్ ట్విస్ట్ల మీద ట్విస్ట్లు మీ లైఫ్లోనే జరుగుతున్నాయి, ఏ పాస్టర్ గారి లైఫ్లో కూడా జరగట్లేదు. అవును, నాకు కూడా అదే ఆశ్చర్యం. ఒకసారి ఫిల్మ్ ఇండస్ట్రీ అంటారు, ఒకసారి పాస్టర్ అంటారు. ఇప్పుడు పాస్టర్గా ఒకసారి మనం ఆన్ బోర్డ్ ఎక్కిన తర్వాత ప్రజాసేవకి అంకితం చేయాలి, దేవుడి సేవకి అంకితం చేయాలి కదా. మళ్ళీ పొలిటికల్లోకి వస్తే ఎలా అంటే ఇక్కడ డబ్బులు సరిపోలేక ఇక్కడ మీ జెండా పాతాలనుకున్నారా, లేదంటే డబ్బులు సరిపోక కాదు, ఉన్న డబ్బులు కూడా పంచేద్దామని. నాకు ఒక 10 లక్షలు అర్జెంట్గా పంచండి సార్, నేను కూడా సేవ చేస్తాను జనాలకి. ఏమన్నా అంటే పంచుతా అంటారు, అదంటారు. నేను ఒక సలహా ఇస్తా, ఈ రోజు నుంచి మొదలుపెట్టి మీ దగ్గర రూపాయి అంటే రూపాయి, 10 రూపాయలు అంటే 10 రూపాయలు, పేదోళ్ళకి, అనారోగ్యంలో ఉన్న వాళ్ళకి, నిజంగా అవసరంలో పూట గడపని వాళ్ళకి
ఒక 5 నెలలు ఇవ్వండి, తర్వాత ప్రజలే మీకు ఇస్తారు. మీకు నిజంగా స్కానర్ పెడితేనా? మీరు స్కానర్ పెడతారు, అకౌంట్ నెంబర్ పెడతారు, వద్దు సార్. లేదంటే క్యూఆర్ కోడ్ పట్టుకొని తిరుగుతారు, మీ ఇష్టం. నేను ఒకటే చెప్తున్నా, మీరు నిజంగా సేవాభావం మీలో ఉంటే, డబ్బు దాచుకునే మనసు లేకుండా వచ్చిన డబ్బంతా ప్రజలకు పంచిపెట్టగలిగే మనసు మీకుంటే మీరు చేయండి, ప్రజలు మీకు ఇస్తారు. ఇప్పుడు మీరు పెట్టిన స్కానర్ అమౌంట్ ఏదైతే వస్తుందో అదంతా ప్రజలకే పనిచేస్తున్నారా? ఖచ్చితంగా. అయితే ఇప్పుడు రేపటి నుంచి మీ స్కానర్ తీసేసి నా స్కానర్ పెట్టేయండి సార్. మీరు చేసుకోండి. నేను సేవ చేస్తా అనట్లేదు, మీరు నిజంగా అంటే ఎంత నేను- వస్తుంది నేను- ఏంటి నేను- టాలీ నేను చేసుకోవడానికి ట్రస్ట్ చేయాలి మిమ్మల్ని. నేను మిమ్మల్ని అంటే నేను ఎలా తీసుకుంటాను సార్? అలంకృత అనేటువంటి ఒక సిస్టర్, ఒక అమ్మాయి నిజంగా ప్రజలకి సర్వీస్ చేస్తుందని నమ్మితే నేను కూడా మీకు సపోర్ట్ చేస్తాను. నేను పెడతా అనేది ఎందుకంటే నేను మిమ్మల్ని ఎలా నమ్మాలి అని చెప్పేసి నేను నా స్కానర్ నన్ను పెడతాను. నమ్మే వాళ్ళకి తెలుసు నేను చేస్తున్నాను లేదో. సార్ దేనికి దానికి అతుకు రెడీ నేను- ఉంటాను సార్ మీ దగ్గర ఇలా బిగుసుకొని. నిజం. నిజంగా అమ్మో అసలు అంటే- ఎక్కువసేపు మాట్లాడలేకపోతున్నా నేనైతే. అలా కాదమ్మా, ఇప్పుడు నేను ఉన్నది చెప్తున్నాను. నేను ఒక స్కానర్ పెట్టడం అనే తప్పు కాదు. ప్రజలు ఇస్తున్నారు, నన్ను నమ్ముతున్నారు, ఇచ్చిందంతా సర్వీస్ చేస్తున్నా, మరలా ఆ వీడియోలు వాళ్ళు చూస్తున్నారు, జరుగుతుంది ఇదే. ఇప్పుడు మీరు నాకు 10,000 పంపించారు, సర్వీస్ చేస్తున్నాను తెలిసి. మీరు ఇచ్చిన 10,000 నేను ఏమి చేయకుండా సైలెంట్గా ఉంటే మీరు నెక్స్ట్ డే నాకు ఇస్తారా? నెక్స్ట్ మంత్ ఇస్తారా? మీరు ప్రొఫైల్ పెడుతున్నారు ఏమైనా? వీడియోలు పెడతాను నా ఛానల్లో, చూస్తున్నాను ఆ సార్. లింక్స్ అందరికీ దాంట్లో పెడతాను. అంటే హెల్ప్ చేసిన అంతగా నాకు ఎక్కడ ఏం కనిపించలేదు సార్. ఎందుకు పర్సనల్ గా మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకునే వీడియోస్ లేదు కనిపించాయి. లేదు ఎక్కువ ఉన్నాయి, అవి కూడా ఎక్కువ ఉంటాయి. మీకు అంతా తెలుసు దొంగ, కానీ బయట పడట్లేదు, మీరు చెప్పట్లేదు. అలా కాదమ్మా, లేదు ఒకటి ఒకటి మనం ఆఫ్ కెమెరా అయినా మాట్లాడుకుందాం. ఆఫ్ కెమెరా కూడా మాట్లాడుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ నేను ఒకటి చెప్తాను, నాతో ఉన్న వాళ్ళకి తెలుసు, నాకు సేవా భావన ఎక్కువ, సర్వీస్ మైండ్ సెట్ ఎక్కువ. నాకు లేనోడికి ఇవ్వటంలో నాకు తృప్తి. నాకు ₹1,00,00,000 వస్తే ఆనందం కంటే ఒక్క ₹100 ఇస్తే ఆనందం వచ్చేది ఎక్కువ. ఇప్పుడు జనరల్ గా ప్రజలకు మీరు హెల్ప్ చేస్తున్నారని తెలుసు కదా, మరి మీరు ఇప్పుడు నామినేషన్ వేసారు, పొలిటికల్ కదా అంటున్నారు, వాళ్ళు ఏకంగా మిమ్మల్ని ఎన్నుకొని మిమ్మల్ని వేసుకోవచ్చు కదా, అట్లేమి ఉండదా? ఎలా ఉంటుంది? క్రిస్టియన్ పాప్, ఇప్పుడు నేను తెలంగాణలో జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్నా, అందరు ఎలా చేయగలుగుతారు? ఇక్కడ ప్రజలే కదా, వాళ్ళ మధ్యలోకి నేను వెళ్ళాలి, అసలు వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళ సమస్యలు అంటే చెప్పాలి వాళ్ళకి. అసలు మీ దగ్గర పైసలు లేవంటున్నారు కదా, ఒకవేళ నామినేషన్ ఓకే అయిపోతే ఎలా ప్రమోట్ చేసేవాళ్ళు, ఏం చేసేవాళ్ళు? ప్రజలు ఇస్తారు. మొత్తం భారం అంతా ప్రజల మీద వేసేసారు. ప్రజల మీదనే ప్రభుత్వం కూడా వేసింది. చంద్రబాబు నాయుడు గారు, ఇటుకే రేవంత్ రెడ్డి గారు ఆయన ఇంట్లో ఆస్తులు తీసి ఇస్తున్నారా, బ్యాంకులో నుంచి పైసలు తీసి ఖర్చు ఏ పెడుతున్నారు. జగన్ గారు ఎక్కడ పోయారు? ఆయన పేరు చెప్పరే. సీఎంలు వాళ్ళే కదా ప్రస్తుతానికి, ఓ, ప్రసాద్కి చెప్తున్నారా? అందుకని చెప్తున్నా. ఓకే. వాళ్ళ ఇంట్లో పైసలు తీసి ఇస్తున్నారు, లేదంటే వాళ్ళ బ్యాంకులో చెక్కులు రాసిస్తున్నారా? వాళ్ళు కూడా ఇలా స్కానర్లు పెట్టి దుమ్మేసి లేదు. తీసుకునే అంటారా? ప్రభుత్వం ఇచ్చే సొమ్ముని ₹100 ఇస్తే ₹90 వెనక దాచుకుని ₹10 పంచుతున్నారు. కల్తీ పనులు చేస్తున్నారు. అందరూ ఆన్ బోర్డ్ కి రాకముందుకు ఇదే చెప్తారు సార్, ఆన్ బోర్డ్ వచ్చాక మొత్తం వెనక్కి సార్ వేసుకుంటారు. నేను వచ్చాక కిడ్నీలో రాళ్ళు లాగా. నేను ఎమ్మెల్యే అవుతాను త్వరలోనే, అయ్యాక మరలా ఇంటర్వ్యూ ఎక్కడ కడపలో అవుతారా? ఎక్కడ అవుతాను అప్పుడు చెప్తాను. సార్ చెప్తా, మేము ఏమన్నా ప్లాన్ ప్రిపరేషన్ లో ఉంటాం అక్కడ ఏంటా నేను అని. చెప్తాను, నేను ఆంధ్రాలో అవుతాను. షూర్. ఖచ్చితంగా అవుతాను. ఇక్కడ కంటే ఫాలోయింగ్ అక్కడ ఎక్కువ ఉందా మీకు? ఎక్కువ ఉంది. ఇటు విజయవాడ, గుంటూరు నుంచి అటు విశాఖపట్నం వరకు నేను ఎక్కువ అక్కడ ప్రసంగాలు చేశాను కాబట్టి కొంచెం నన్ను అభిమానించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అక్కడ వాళ్ళకి తెలుసు క్రైస్తవుల కోసం మంచి నాయకుడు అని చెప్పి తెలుసు వాళ్ళకి. సార్ ఇంకొక కామెంట్ కూడా చూశాను, ఎవరైతే మీ ఫ్రెండ్ అజయ్ బాబు గారు ఉన్నారో ఆయనకున్న నెగిటివిటీ వల్ల కూడా మీకు నెగిటివ్ అయిపోతుందని ఎక్కడైనా విన్నారా? అజయ్ బాబుకు నెగిటివిటీ ఉందని చెప్పింది ఎవరు? సార్ మీరు కామెంట్లు చదవరా? లేకపోతే ఒకటి అజయ్ బాబుని కామెంట్ చేసే వాళ్ళు కామెంట్లు ఒకటే కాదు, నేను కామెంట్లు అని అన్నాను కానీ క్లియర్ జనరల్ గా ఆయన మాట్లాడే విధానంలో గానీ లేదంటే అతను సొసైటీలో మీరు అక్కడ ఉండి చూస్తున్నారు అజయ్కి కానీ బయట వాళ్ళు అజయ్కి ఏమనుకుంటున్నారో నాకు తెలియట్లేదు డిఫరెన్స్ కదా. ఏంటంటే అజయ్ చాలా రెబలస్ గా మాట్లాడతాడు, నేను కొంచెం సాఫ్ట్ గా మాట్లాడతా. మీరు అజయ్ కొంచెం గట్టిగా ఆయన వాయిస్ గట్టిగా ఉంటది కాబట్టి ఏదో తిట్టినట్టు అనిపిస్తుంది మీకు, కానీ క్రైస్తవుల కోసం నిలబడగలిగిన దమ్మున్నాడు. అతని నెగిటివిటీ నాకు రావటం ఏంటి? అసలు అతనికి నెగిటివిటీ ఎందుకు ఉంటుంది? ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూడట్లేదు అన్నమాట. అంటే అజయ్ బాబుని తిట్టే వాళ్ళు నాన్ క్రిస్టియన్స్, క్రైస్తవులు కాని వాళ్ళే ఆయన్ని తిడుతున్నారు. అతన్ని తిట్టేవాళ్ళు నన్ను తిడతారు. క్రిస్టియన్స్ ఎవరు అజయ్ బాబుని తిట్టరు. ఎలా సార్ ఎలా చెప్తారు? నేను నాకు తెలుసు కదా, ఎలా ఇప్పుడు అజయ్ బాబుకి క్రిస్టియన్స్ లో ఉన్న బిలీఫ్ ఎంత ఉందో నాకు తెలుసు. క్రైస్తవులు నమ్ముతారు అతన్ని, ఎందుకంటే క్రైస్తవుల కోసం ఒకసారి జైలుకి వెళ్ళి వచ్చాడు, 10 రోజులు ఉండొచ్చాడు, చెంచల్గూడలో ఉండొచ్చాడు. ఎలా పక్క మతాన్ని తిట్టి? పక్క మతాన్ని తిట్టలేదు, ఉన్నది చెప్పాడు. ఇదే సమస్య, భాషలో ఉన్నది చెప్పడం అంటారు. ఉన్నది చెప్పాడు, ఉన్నది చెప్పాడు. దానికి కూడా అతను క్షమాపణ అడిగాడు. మంచి మనసు ఉంది కాబట్టి కదా క్షమాపణ అడిగాడు కదా.
ఎందుకు ఆ సార్? తర్వాత ఉన్నదే కదా సార్ చెప్పింది, క్షమాపణ అడగడం ఎందుకు సార్? హర్ట్ అయ్యారు కాబట్టి. మంచి మనసు ఉన్నవాడు ఏం చేస్తుంటే ఎదుటివాడు హర్ట్ అయినప్పుడు తన తప్పు లేకపోయినా క్షమాపణ అడుగుతాడు. ఇప్పుడు మీరు బాధపడ్డారండి, నా తప్పు ఏమీ ఉండదు, కానీ ఏ విషయానికి బాధపడ్డారు, క్షమించమని అడుగుతాను. మంచి మనసు ఉంది కాబట్టి, మంచితనంతో. మంచి మనసు ఉన్నవాడు ఎప్పుడు తప్పు లేకపోయినా తన తప్పు లేకపోయినా క్షమించమని అడుగుతాడు. అజయ్ బాబు మంచి మనసు ఉంది కాబట్టి తను జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఒకవేళ హైందవులు హర్ట్ అయ్యారేమో అని చెప్పి హైందవ సహోదరులు నన్ను క్షమించండి అని అడిగాడు. అంతకంటే ఏం కావాలి? ఓకే సార్, కొంచెం సేపు మనం ఇవన్నీ పక్కకు పెట్టేసి నా పర్సనల్ క్వశ్చన్స్ ఉన్నాయి కొన్ని. అడిగారు ఆల్రెడీ పర్సనల్ క్వశ్చన్స్. లేదు సార్, ఒక్కటే అడిగాను. అది అంటే సుప్రియ గారు మీ వైఫ్ అని నేను మ్యారీడ్ సంథింగ్ రిలేషన్ అని విన్నాను, కానీ నేను అంత డీప్ గా పెళ్లి ఫోటోలు వీడియోలు అవి మీరు పెట్టిరో పెట్టలేదో నాకు తెలియదు, చూడలేదు జనరల్ గా. ఇంటికి ఎలా పెడతాను లేదు. వద్దులేండి సార్, ఇంత క్లారిటీ చెప్పాక ఎందుకు. జనరల్ గా మీకు ఫిమేల్ ఫాలోయింగ్స్ చాలా ఉంటది. నాకా? లేదండి. అదేంటి సార్? నాకు తెలీదు. కేపల్ గారు వచ్చారు సడన్ గా, నాకు తెలియదు అంటున్నారు, చెప్పండి. నాకు తెలీదమ్మా. అదేంటి సార్, మీకు అజయ్ బాబు గారికి క్రిస్టియన్ లో ఎంత గట్టిగా నమ్ముతారో తెలిసింది, మీకు ఫీమేల్స్ నమ్మరు లేదంటే మిమ్మల్ని మంచిగా ఫాలో అవుతారు ఇప్పుడు మీరు చెప్పేదానికనే మీకు ఎలా తెలియదు సార్? నేను ఆడవాళ్ళ ఫోన్లో నేను మాట్లాడినమ్మా. ఒక మాట చెప్తానేనండి, ఇదేంటి మీరు ప్లస్ టీవీ ఛానల్లో మీరు యాంకర్ కదా, అవును నేను మీతో మాట్లాడాను ఇప్పటి వరకు. లేదు, ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత కూడా మాట్లాడను. నేను అసలు యాక్చువల్లీ మీ నెంబర్ కాల్ నా చేయలేదు. నంబర్ కాల్ చేస్తే కూడా నేను మీ నంబర్ కాల్ చేస్తూ కూడా నేను మాట్లాడను. ఇదేంటి సార్? నా పర్సనల్ నంబర్ కాల్ చేస్తే నేను ఆడవాళ్ళకి చాలా దూరంగా ఉంటా. అదేంటి? షేక్ హ్యాండ్ కూడా ఇవ్వను ఆడవాళ్ళకి. అవునా? ఎందుకు లేనిపోని గొడవలు, అపార్థాలు, మనస్పర్ధలు, లేనిపోని సమస్యలు, ఎందుకు లేనిపోని ప్రజలకి అనుమానాలు పుట్టించాలి? ఏంటి ఇలా కూడా ఉంటుందా? సిరికి స్త్రీకి చాలా దూరంగా ఉంటాను నేను షాక్. ఇది అవును. అదేంటి సార్, మీరు ఇంత చదువుకున్నారు, టెక్నాలజీకి ఇంత దగ్గర ఎంత ఉన్నారు, టెక్నాలజీ మరి ఉన్నా ఇంత చిన్న ఈ విషయంలో అభినయ దర్శన్ అవుట్డేటెడ్, పాత మనిషి. ఎందుకు మీ మీద అంతకుముందు అమ్మాయిల వ్యసనపరుడు అని ఏదో కామెంట్స్ ఉన్నందువల్ల ఎవడో మీరు పెట్టేదేంటి, ఇవన్నీ- నేనే చెప్తున్నాను. అదే మీరు చెప్పిన దానికి అప్పుడు అలా ఉన్నారని ఇప్పుడు ఇలా నా అయ్యారా? ఓల్డ్ లైఫ్ అది. నేను అన్ని చూసాను, అన్ని చేశాను. ఇప్పుడు షేక్ హ్యాండ్ ఇస్తే ఏమవుతుంది సార్? వద్దు, అవసరం ఏంటి అంటాను నేను. ఒకసారి షేక్ హ్యాండ్ ఇవ్వండి. అవసరం లేదు, ఏముంది? జనరల్ గా షేక్ హ్యాండ్ పర్లేదు, నేను నమస్కారం పెడతాను. మాకు అంత సంస్కారం వద్దు, మాకు షేక్ హ్యాండ్ జనరల్ గా నేను ఇవ్వనమ్మా, నేను షేక్ ఇవ్వను, హ్యాండ్ ఇవ్వండి ఒకసారి. నేను ఇవ్వను, నేను ఇంతే అంటే అసలు టచ్ చేయరు అసలు మమ్మల్ని. చేయను. ఇప్పుడు అంటే అంటున్నారా? ఎందుకంటే నేను మీటింగ్స్కి వెళ్ళినప్పుడు కొంతమంది సిస్టర్స్ నాకు అక్కడ ఉంటారు కదా, అభిమానించే వాళ్ళు, షేక్ హ్యాండ్ ఇచ్చిన బిడ్డలు గోకడాలు ఇవన్నీ చేశారు. అప్పుడప్పుడు ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి షేక్ హ్యాండ్ ఇవ్వడం మానేశాను. సో ఇవన్నీ ఫేస్ చేశాను కాబట్టి మనకు ఎందుకు వచ్చిన సమస్య. ఎగ్జాక్ట్లీ నా పాయింట్ ఆఫ్ వ్యూ అవే ఉన్నాయి. అందుకే నేను మానేశానమ్మా. నేను అందుకని అప్పటి నుంచి నన్ను నేను జాగ్రత్తగా నేను ఉంటాను. నేను ఇక్కడ అలా జాగ్రత్తగా ఉండరు కదా సార్. అందరి గురించి మనకి ఎందుకు, కొంతమంది అంటే మీ పాడయ్యేవాడు ఎక్కడున్నా పాడవుతాడు. పర్సనల్ లైఫ్ కి ఎఫెక్ట్ అవుతుందని అమ్మాయిలకు షేక్ హ్యాండ్ ఇవ్వను అంటున్నారా? అంటే నా పర్సనల్ లైఫ్కి ఎఫెక్ట్ అవుతుంది కదా. ఆల్రెడీ అమ్మాయిల బావిలో పడిపోయి బయటకు వచ్చినవాడిని కాబట్టి మళ్ళీ వద్దు, ఆ టచ్ ఎందుకు, మరలా ఆ ఫీల్ ఎందుకు, మరలా అలాంటివి అనుభవాల్లోకి వెళ్ళటం ఎందుకని దూరంగా ఉంటాను. అంటే మీ మీద మీకు నమ్మకం లేదా? వేరే వాళ్ళు టచ్ చేస్తే మీరు టెంప్ట్ అవుతారా? ఏదైనా అనుకోండి, మేము ఏం అనుకోం, కానీ నాకు షాక్ గా ఉంది సార్ అసలు ఈ విషయం. ఎందుకు ఫోన్ అంటే నేను ఇన్స్టాగ్రామ్ లో దూరంగా మెసేజెస్ ఇవన్నీ ఏం రాదు అసలు. నేను చూడండి మెసేజెస్, నేను ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ని కేవలం అప్లోడ్ వరకే వాడతాను, పోస్ట్ చేస్తాను అంతే తప్ప నాకు తెలిసి కొన్ని వేల మెసేజ్లు ఉంటాయి ఏమో పక్కన నిలబడిపోయి. నేనే రోజు మెసేజ్ బాక్స్ ఓపెన్ చేయను, ఇన్స్టా కానీ ఫేస్బుక్ కానీ. ఎందుకు సుప్రీం మేడం చెప్పారు అవన్నీ చూస్తే అసలు ఫోన్ మాట్లాడొద్దని ఏమైనా నా చెప్పారా? ఫోనే పట్టించుకో, నన్ను పట్టించుకోదు పెద్దగా ఇట్లాంటి విషయాలు. మా ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు నేను ఎలా ఉంటున్నాను. నేను చాలా స్ట్రిక్ట్గా ఉంటున్నాను. అంటే నా డ్రెస్సింగ్ స్టైల్ ఇవన్నీ చూసి అభినయ దర్శన్కి ఎట్లుందో ఫాలోయింగ్ ఎలా మాట్లాడదు అనుకుంటారు తప్ప నేను చాలా అవుట్డేటెడ్ పర్సన్ మైండ్ సెట్ నాది. అంటే అమ్మాయిల గురించి ఎంత స్పెషల్గా చెప్తున్నారు కాబట్టి మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఒకటి రెండు షేర్ చేసుకోగలుగుతారా మాతో? చెప్పాను కదా, గోకడాలు, ఫోటో కోసం అని పక్కన వచ్చిన చేతులు పట్టుకుని నలపటం, ఇవన్నీ చాలా చూశాను. ఎందుకు జనరల్ గా మీరు యాజ్ ఏ పాస్టర్ ఫేమస్ పర్సనాలిటీ కాబట్టి పక్కన నిలబడాలనో లేకపోతే ఫోటో దిగాలనో, ఇప్పుడు సినిమా హీరో దగ్గరికి వెళ్తే మన యాజ్ యూజువల్ గా ఇలా చేసుకోవాలనో లేదంటే చేయి పట్టుకోవాలనో ఏదో ఒకటి ఉంటది. అలా అనుకోవచ్చు కదా. మిమ్మల్ని గోపుతున్నారు అంటే మీరు అందంగా ఉన్నారని ఫీల్ అవుతున్నారు? నేను అస్సలు ఫీల్ అవ్వనండి. మరి నేనేం అందంగా లేను, ఏదో దేవుడు ఇచ్చిన రూపం నాకుంది. కానీ నేనేంటంటే ప్రతి మనిషికి కొన్ని ఎథిక్స్ ఉంటాయి. నా ఎథిక్ ఏంటంటే కొన్నిటికి దూరంగా ఉండాలి అనుకున్నా, దూరంగా ఉన్నాను. చాటింగ్లు, అమ్మాయిలతో ఫోన్ కాల్స్ మాట్లాడటం,
ఫోన్ వస్తే ఇద్దరు ముగ్గురు మధ్యలో నుంచి వైఫ్ దగ్గర నుంచి పక్కకి వెళ్ళిపోయి బయటికి వెళ్ళి మాట్లాడితే ఇవి నాకు నచ్చవు. అంతే, అంత ఓపెన్. అంత నాకు ఏ ఫోన్ వచ్చినా లౌడ్ స్పీకర్ పెట్టి మాట్లాడేస్తాను. ఇప్పుడు మీరు ఇలాగ ఓపెన్ గా వీడియోలలో చెప్తే ఇప్పుడు ప్రతి అమ్మాయి వాళ్ళ హస్బెండ్కి వెళ్ళి అభినయ్ గారిని చూసి నేర్చుకోండి, చెప్పనివ్వండి, మంచిదే మీరు కూడా కదా, ఇలాగే ఉండాలి అని మంచిదే అంటారు. కదా. చంపేస్తారు టార్చర్ పెట్టి ఆడోళ్ళందరూ మగోళ్ళని ఇలా చెప్తే మీరు ఎందుకమ్మా? ఇట్లాంటి స్టేట్మెంట్లు పాస్ చేస్తే అయ్యా అలాగేం కాదు. మీరు ఓన్లీ ఆన్ స్క్రీన్ లోనే చెప్తున్నారా ఆఫ్ నేను స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ కూడా ఇంతే అమ్మ. నా తొన్నోళ్ళని అడగండి, నాకు ఏ ఫోన్ వచ్చినా లౌడ్ స్పీకర్ పెడతా, ఆడవాళ్ళు అయితే వెంటనే మా పక్కన వాళ్ళకి ఇచ్చేస్తాను మాట్లాడమని. అసలు ఏంటి సార్ మీ లైఫ్ అంతా నాకు అసలు అర్థమే కావట్లేదు. డెసిషన్స్ ఏంటి, ట్రాజడీలు ఏంటి, ఇలా మైండ్ సెట్ అంటే ఇంకా స్టెబిలిటీగా ఉండలేకపోతున్నారా అన్ని చూసి లేకపోతే వచ్చిన వాడిని కాబట్టి ఏది వద్దు అంటే అక్కడ గొయ్యి ఉందనుకుంటే 10 అడుగులు దూరమే పక్కకి వెళ్ళిపోయే వ్యక్తిత్వం నాది. దాటుకొని వెళ్ళిపోదాంలే అనుకునే వ్యక్తిత్వం నాది కాదు. అంటే అక్కడ గట్స్ లేకనా? లేవనుకోండి, హ? లేవనుకోండి, ఈ విషయంలో లేదనుకోండి. ఓకే, మరి ఇంత పెద్ద అంటే ఇదేం పెద్ద తప్పు కాదు కదా సార్. తప్పు కాదు. జనరల్ గా అబ్బాయిలు అన్నాక అమ్మాయిలు చూస్తారు, అమ్మాయిలు అన్నాక అబ్బాయిలను చూస్తారు. మీరు ఇంకా ఫేమస్ పర్సనాలిటీ కాబట్టి ఆబ్వియస్లీ మిమ్మల్ని చూస్తారు. చూస్తే చూసుకునివ్వండి, నేను చూడొద్దు అని చెప్పను, చూసుకోమని చెప్పను, నేనైతే చూడను. నేను చూసిన మొహాన్ని మరలా వెనక్కి తిరిగి ఇంకోసారి చూడడం, అలాగే చూస్తూ అలాగే ఉండిపోవడం, స్ట్రక్ అయిపోవడం అలానే జరగవు. అంటే నాకే ఈ విషయాలు నేను మాట్లాడుతుంటే క్రైస్తవుని కాబట్టి కొన్ని పద్ధతులకి నేను కట్టుబడి ఉండాలి. వాటిని పద్ధతులకు కట్టుబడి ఉన్నారు వాళ్ళు, గోకిరన్ కట్టుబడి కాదు సార్ ఇది, అంతేనా? మరి పద్ధతులు కట్టుబడి ఉండటం అంటే ఏంటి? ఉమ్. మన పని మనల్ని పాడు చేస్తుంది అనుకుంటే ఆ పాడు చేసే పనికి దూరంగా ఉండాలంటాను నేను. అంతే. ఏమో ఏసై నన్ను క్షమించి పాడు క్వశ్చన్లన్నీ అడుగుతున్నాను, పర్సనల్ డౌట్స్ అన్ని. ఏ ఇంటర్వ్యూలో ఎవరు అడగలేదు నన్ను ఇలాంటి. అంటే జనరల్ గా ఎవరైనా ఫాలోయింగ్ అనేది ఉంటుంది సార్, ఖచ్చితంగా మీకు ఉంటుంది, కానీ మీరు పట్టించుకోవాలనే విషయం మాకు తెలియదు నాకు కదా. ఉన్నారో లేదో నాకైతే నిజంగా వాస్తవానికి తెలియదమ్మా. నాకు ఫాలోయింగ్ ఉందో లేదో నాకు తెలీదు, ఎన్ని మెసేజ్లు వస్తున్నాయో కామెంట్స్ వస్తున్నాయో నాకు తెలీదు. వాట్సాప్లో ఎప్పుడన్నా అవి ఇవి మెసేజ్లు కొంచెం రాంగ్గా ఎవరైనా మెసేజ్ చేస్తే బ్లాక్ చేస్తా, రిప్లై అయితే ఇవ్వను. వస్తూ ఉంటాయి కానీ బ్లాక్ చేస్తాను, అంతే. నా పద్ధతి అయితే అది ఉంటుంది. మిగిలిందంతా పరమాత్ముడికి తెలుసు, వదిలేద్దాము. లాట్స్ ఆఫ్ చేంజెస్, లాట్స్ ఆఫ్ లాజిక్స్ ఉన్నాయి ఇందులో. అండ్ ఫైనల్ గా సెకండ్ ఇవ్వండి ఒకసారి. అదే సార్ మీరు అంటే నమ్మకం లేదా? నమ్మకం లేదు కదా, అంటే నేను ఇలా మీ చేయమన్న గొప్ప అనుకున్నారా? మీరు అలా కాదు, మీరు నా చెల్లి లాంటి వాళ్ళు. కానీ అంటే నా నియమం నాదేమ్మా, నా ఎథిక్స్ నావి. నేను ఆడవాళ్ళని గౌరవిస్తాను. ఇది గౌరవం అన్నారు సార్, అనుమానం అంటారు. సంస్కారం అమ్మా. సంస్కారం ఎట్లయితుంది సార్? ఇంత మర్యాదగా సెకండ్ ఇస్తుంటే దండం నేను పెడుతున్నారు. చెప్పాను కదా, ఇలాంటి విషయాల్లో అభినయ్ దర్శన్ కొంచెం వెనకబడిన వాడు, పాత మనిషి. నా వయసు ఒక 60-70 వేసుకోండి. ఇప్పుడు ఎంత సార్ ఏజ్? నా వయసు ఎందుకమ్మా, నన్ను ఇంతవరకు ఎవరు అడగలేదు, నేను చెప్పను కూడా, చెప్పాల్సిన అవసరం ఐ లేదు. థింక్ 23, 27 అవన్నీ కాదులే కానీ 30s లోనే ఉన్నాను. ఓకే, 30+. 30+ లోనే ఉన్నాను. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంటి సార్ మరి? పాలిటిక్స్ లో క్రైస్తవుడు రావాలి, అసెంబ్లీలో గలం విప్పాలి. కేపాల్ గారు ఉన్నారు కదా సార్ ఆల్రెడీ. ఎక్కడ? అమెరికాలోనా? అమెరికాలో కాదు, పాలిటిక్స్ లో ఉన్నారు కదా, ఆయన కూడా క్రైస్తవుడే కదా. ఉండనివ్వండి, మరి అంటే అభినయ్ దర్శన్ కూడా వస్తాడు. అట్లా చెప్పండి సార్, క్రైస్తవుడు రావాలి అని చెప్తున్నారు కదా. క్రైస్తవుడు రావాలి, క్రైస్తవులు ఇంకా రావాలి. ఓకే, ఇప్పుడు నా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, నేను ఆల్రెడీ చెప్పా, నేను నామినేషన్ వేస్తున్నా, నన్ను ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు. నా నామినేషన్ సక్సెస్ అయితే నేను అన్ని కరెక్ట్గా ఇస్తా, నా డీటెయిల్స్ అన్ని యాక్సెప్ట్ చేస్తే ఒక్కడితోనే పోద్ది. నన్ను లేనిపోని తప్పులు బట్టి నా మీద కేసులు పెట్టి కావాలని నన్ను రిజెక్ట్ చేస్తే నిద్రపోతున్న సింహాన్ని లేపిన వాళ్ళు అవుతారు. 20 మందిని తయారు చేస్తాను అలాంటి వాళ్ళు అని చెప్పా. కేసు పెట్టి యాక్సెప్ట్ చేయాల్సిన టైంలో నా మీద కంప్లైంట్ పెట్టి రిజెక్ట్ చేశారు. పార్టీ పెడుతున్నా ఇప్పుడు, నేనే సొంతంగా పార్టీ పెడుతున్నా, పొలిటికల్ పార్టీ. జనవరి లేదా ఫిబ్రవరిలో అనౌన్స్ చేయబోతున్నా. వచ్చే ఎన్నికల్లో ఒక సైన్యాన్ని సిద్ధం చేస్తా. ఒక ఆంధ్రప్రదేశ్లోని 10 నియోజకవర్గాల్లో క్రైస్తవుల క్యాండిడేట్లను నిలబెట్టబోతున్నా. ఇది నా నెక్స్ట్ టార్గెట్. సరే, మీది కాన్ఫిడెంట్ అనాలా లేదంటే కంగ్రాచులేట్ చేయాలా? ఏదేమైనా మంచికే చేస్తారు, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ అని కూడా చెప్పొచ్చు. మీరు జనాలకి అందుబాటులో ఉండాలి, కానీ మీరు పొలిటికల్ లోకి వెళ్ళి వేరే విధంగా జనాలకు అందుబాటులో ఉంటున్నారు. ఏదైనా ఒకటి సేవ చేయాలనుకున్నప్పుడు ఏదైనా ఒకటే. కాబట్టి వీఆర్ కంగ్రాచులేటింగ్ యూ, అంతకుమించి మేమేం చెప్పలేం. కాబట్టి మేబీ
ఇంకా నెక్స్ట్ పార్టీ అనౌన్స్మెంట్లో అప్పుడు మళ్ళీ కలుద్దాం. నమస్తే. నమస్తే.